ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల తర్వాత వచ్చాను సార్ నేను మళ్ళీ. కొంచెం బిజీ ఉండే ఎస్ పర్సనల్ ఎస్, ఇష్యూస్. ఓకేనా. ఓకే మేడం. రిజల్ట్స్ అంటే సార్ ఎవ్రీడే ఒక్కొక్క కొత్త కొత్త రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం సార్. ఈ ప్రోడక్ట్ వాడడంతో అంటే మేము ఎగ్జాక్ట్ గా 3 months అయింది ప్రోడక్ట్ తీసుకొని. సో బాబుకైతే ఆల్మోస్ట్ 80% బాగైపోయింది సార్ హ్యాండ్. మా వావ్, అబ్బాయికి సూపర్ మేడం, ఎయిటీ సూపర్. పర్సెంట్ అసలు ఇంకొక 1 month లో ఇంకా 100% అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. నాకైతే అసలు ఎంత కాన్ఫిడెంట్ పెరిగిందంటే ఈ ప్రోడక్ట్ పైన. అంటే ఎవ్రీడే ఏదో ఒక టెస్ట్ మనీ కొత్త కొత్తది ఇంట్లోనే జరుగుతా ఉన్నాయి. యాక్చువల్గా ఏముండే డాక్టర్ మేడం, ఇచ్చిన బాబుకి వాళ్ళది ప్రాబ్లం ఏముండే? సార్ అదే చెప్పాను కదా, రైట్ హ్యాండ్ ఫింగర్స్ గ్రిప్ లేక యూజ్ చేయడని. ఓకే మేడం, ఎస్ ఎస్. అంటే మళ్ళీ సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమని, కొత్త వాళ్ళు అదే సార్, వచ్చున్నారు కదా. అంటే అదే చిన్న బాబు, మా చిన్న బాబుకి 11 years ఏజ్. అప్ టు 10 years వరకు మేము అసలు చెయ్యని ప్రయత్నం లేదు వాడి హ్యాండ్ యూజ్ చేయడం కోసం. ఫిజియోథెరపీలు, ఆయిల్ మసాజెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూరాలజిస్ట్ కలిసి వాళ్ళ సజెషన్స్ ఫాలో అవ్వడం చేస్తూనే ఉండాము. ఓకే. బట్ 10 years లో ఎక్కడ అంటే హ్యాండ్ లేపడం అంతవరకు బాగానే ఉండింది, కానీ ఫింగర్స్ గ్రిప్ అనేది లేదు. ఫింగర్స్ గ్రిప్ లేక ఏది ఐటమ్ పట్టుకునేవాడు కాదు. ఎంత పెద్ద ఐటమ్ ఇచ్చినా సరే ఆ గ్రిప్ లేక కింద పడిపోయేది అనమాట. అది ఈవెన్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి తీసుకునే రోజు కూడా ఒక వీడియో చేసాము. అది కూడా నేను గ్రూప్ లో షేర్ చేస్తా ఒకసారి. అంటే యూజ్ చేసే ముందు ప్రోడక్ట్ అదే ఒక కంపాక్స్ బాక్స్ ఇచ్చాం చేతికి, ఏ వస్తువు ఇచ్చినా పడేశాడు. తర్వాత ఎగ్జాక్ట్ 23rd days మా బాబు పెన్ను బట్టి రాస్తున్నాడని చెప్పాను నేను ఈ ముందు వరకే. వావ్. సో తర్వాత తర్వాత ఏంటంటే ఫస్ట్ అంటే లెటర్స్ రాయడము స్మూత్ గా రాలా, కొంచెం గజిబిజిగా రాస్తాడు. బట్ ఇప్పుడు ఏంటంటే స్మూత్నెస్ పెరిగింది, కర్సివ్ లో రాస్తున్నాడు. అదే కాకుండా చేయితో ఏదైనా పట్టుకుంటున్నాడు. అంటే మా వావ్. బాబు అసలు ఆ కుడి చేతితో తినాలి అని నా ప్రయత్నం అనమాట. అన్ని తినడం లెఫ్ట్ హ్యాండే, రాయడం అన్ని లెఫ్ట్ హ్యాండే ఇంకా. సో దానికోసం చేయని ప్రయత్నం లేదు. సో ఈ ప్రోడక్ట్ పుణ్యమాని సాగర్ జోషి గారికి అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. నిజంగా సాగర్ జోషి గారు మనకి దొరకడం అంటే మన ఇండియాలో పుట్టడం అనేది నిజంగా మన ఇండియన్స్ ఒక అదృష్టంగానే భావించుకోవాలి. సో తను 100%. లేకపోతే మనకు ఈ అవకాశమే దొరకబోయేది. అంటే ఎంతో మంది సఫర్ అవుతున్నారు, పెరాలసిస్ పేషెంట్స్, నడవలేని వాళ్ళు నడవడము. మన టీంలో కూడా చాలా మంది ఇచ్చున్నారు, రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాము. నేను కూడా రీసెంట్ గా ఒక పెరాలసిస్ పేషెంట్ కి ఇచ్చున్నాను. ఒక అమ్మాయి అసలు లెగలేదు. సో 1 week లోనే వాళ్ళు కూడా కొంచెం మాకు ఇంప్రూవ్మెంట్ ఉంది, యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి బెడ్కే అంకితం అయిందనమాట. సో తను కూడాని వాళ్ళు కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారంట. సో ఇంప్రూవ్మెంట్ చూస్తా ఉన్నాము, మాకు కూడా 1 month లో బెటర్ ఉంటుందని చెప్పారు. సో నేను 10 days అయింది వాళ్ళకి ఇచ్చే, కాబట్టి నెక్స్ట్ ఒక 1 week తర్వాత వాళ్ళ రిజల్ట్ కూడా నేను తీసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విజన్, అదే సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. ఎవరు కానీ మన టీంలో కూడా సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శాంపుల్ మ్యాగ్నెట్స్ వస్తున్నాయి కదా సార్. ఇట్లా నేను ఇక్కడ చెవుకు పెట్టుకున్నాను. సో అట్లా అందరు శాంపుల్ మ్యాగ్నెట్స్ అంటే వాళ్ళకు కూడా పెట్టుకోమని చెప్పండి. జస్ట్ 3 days బ్యాక్ ఏమైందంటే మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు, వాడి కొంచెం షుగర్ కూడా ఉండింది. అయితే అదే కళ్ళు నాకు ఇట్లా కొంచెం బ్లర్ గా కనిపిస్తున్నాయి అక్క అంటే, ఏం చేయలే, నేను సింపుల్ గా నావి తీసి వాడి చెవికి పెట్టా. పెట్టిన హాఫ్-an-hour లో అక్క నాకు బాగా కనిపించేస్తుంది, ఇది ఏంటి అక్క ఇంత అద్భుతం అన్నాడు. అదంతేరా, వాడుతుంటేనే తెలుస్తుంది, అదేమి లేదు, జస్ట్ నీకు బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేట్ చేస్తుంది బాడీకి, దాంతో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పా. వెంటనే నాకు ఇది నాకే, నేనే ఉంచుకుంటాను అక్క, ఇంకా రిటర్న్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే పెట్టేసుకో అని చెప్పాను అనమాట. అంటే కొన్ని కొన్ని అంటే ఎలా మనము ఎలా పెట్టారు మీరు చెవుకి? రెండు ముందు ఒకటి, పెట్టాలి సార్ ఇలాగా. ముందు రెండు ఒకటి, ఉంటాయి వెనకాల కదా, ఒకటి. శాంపుల్ మ్యాగ్నెట్స్ సెట్ ఉంటది కదా సార్ ఇలాగా. సో ఓకే ఇలాగ ఓకే, మీరు సూపర్. బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సైట్ ప్రాబ్లమ్ చాలా అంటే ఫాస్ట్ గా ఒక హాఫ్-an-hour లోనే రిజల్ట్ మీకు కనిపిస్తుంది సార్. సూపర్ మేడం. ఇట్లా నేను ఇది నేను కూడా ఇలా పెట్టడంతోనే, అంటే నాకు ఒక మా బాబాయ్ గారు చెప్పారు, ఓకే. కళ్ళు సైట్ ప్రాబ్లం ఉంటే చెవుకు పెట్టుకొని చూడమ్మా ఎట్లా ఉంటదని. సో నాకు కూడా సైట్ ప్రాబ్లం వచ్చింది రీసెంట్ గా, అసలు నాకు లేదు. అంటే నేను చెప్పాను కూడా, నాకు జూన్ లో చిన్న సర్జరీ అయింది.
సో దాంతో నాకు అనెస్థేషియా వల్ల సైట్ ప్రాబ్లం వచ్చింది. ఇట్లా చెవుకు పెట్టుకున్న ఓకే. తర్వాత నాకు 2 days లోనే క్లియర్ అయిపోయింది సార్. సో వావ్! ఇప్పుడు నాకు ఆ సూపర్బ్ మేడం. ప్రాబ్లం లేదు కొత్త కొత్త టెస్టిమనీ, చాలా కొత్త టెస్టిమనీ నిజం ఇది. నిజం సార్, అదే చెప్తున్నాను. అంటే ఎవ్రీడే అంటే మనం కూడా ఏంటంటే ఇది ప్రోడక్ట్ మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆ థైరాయిడ్ యెస్. తగ్గుతుంది. సూపర్బ్. ఇదో నేను థైరాయిడ్ నెక్ బెల్ట్ కూడా ఆల్మోస్ట్ ఏదుంటే అది పెట్టుకుంటా ఉంటా. థైరాయిడ్ వండర్‌ఫుల్. తగ్గిపోయింది. షుగర్ కి అయితే నేను ప్రాక్టికల్ గా మా డాడీకి చెప్పాను. చాలా మంది చెప్తానే ఉన్నారు షుగర్ కి. మళ్ళీ ఇంకేంటంటే నర్వ్స్ వీక్నెస్, అంటే అందరికి చాలా మందికి తిమ్మిర్లు చెప్తా ఉన్నారు. కాళ్ళలో తిమ్మిర్లు రావడము, కాళ్ళు లాగడము. అది ప్రాక్టికల్ గా నేను కూడా ఫీల్ అయ్యాను సార్. అంటే నాకు కూడా ఈ ప్రోడక్ట్ వాడక ముందు చాలా వీక్నెస్ అన్నమాట. వీక్నెస్ తో నేను స్టే స్టెప్స్ ఒక ఫ్లోర్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. అంటే కాళ్ళు లాగుతా ఉండేవన్నమాట. మళ్ళీ ఫ్రీగా కూడా అంటే మామూలుగా ఫ్లోర్ పైన కూర్చుంటే నాకు వెంటనే తిమ్మిర్లు వచ్చేవి కాళ్ళు వీక్నెస్ వల్ల. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోయింది. ఫ్లోర్ పైన కూర్చోగలుగుతున్నాను ఎంతసేపు అయినా. అంటే మళ్ళీ స్టెప్స్ కూడా సీడీస్ ఎన్ని ఫ్లోర్స్ అయినా ఈజీగా ఎక్కగలుగుతున్నా. అంటే కాళ్ళు లాగడము, అంటే మనం నీరసం అయిపోవడం అది జరగట్లేదు. అంటే ఎనర్జెటిక్ గా. వండర్‌ఫుల్. అండ్ గ్రేట్ మేడం. సూపర్. బాడీ కూడా చాలా లైట్ వెయిట్ అయిపోతా ఉంది రోజు రోజుకి. అంటే వెయిట్ లాస్, ఇంకా నేనైతే వెయిట్ చెక్ చేసుకోలేదు, బట్ తెలుస్తా ఉంది వెయిట్ లాస్ అయినట్టు. అండ్ ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది. నేను ఆ విషయం కూడా చెప్పాను ఒకసారి, ఎయిర్ ఫాల్ కంట్రోల్ వావ్! అవుతుందని. సో అసలు ఒకటేంటి సార్ అంటే ఈ ప్రోడక్ట్ పుణ్యమాని ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి. ఒక 4-5 months కనుక అంటే రెగ్యులర్ గా వాడితే చిన్న ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటదని చెప్పేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది నమ్మొచ్చు సార్. అంటే కొందరికి ఇంకా కూడా డౌట్లు ఉంటాయి. అరే ఇది పడుకోవడం వల్ల ఏం తగ్గిపోతుంది, వాటర్ తాగడం ఎన్నో వాడుతా ఉన్నాము, తగ్గనివి ఎలా తగ్గుతాయి అని ఆలోచిస్తారు, కానీ అది రాంగ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయొచ్చు సార్. యెస్. అది సార్. వండర్‌ఫుల్. ఆ, వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ టెస్టిమనీస్ మేడం. యాక్చువల్లీ ఒక ప్రాబ్లమ్ కోసం వాడితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ నయమైతున్నాయనేది రియల్‌గా మిరాకిల్. గ్రేట్ అంతే కదా సార్. టెస్టిమనీ అంటే మేడం. మనం కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ముందే ఎలా ఉన్నాము, బిఫోర్ ప్రోడక్ట్ వాడడానికి ముందే ఎలా ఉన్నాము, వాడిన తర్వాత ఎలా ఉన్నాము అని అనేసి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తా ఉంటుంది. అండ్ యెస్. ప్రాక్టికల్ గా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తేనే నన్ను నమ్ముతారు కదా. యాహ్! యెస్. 100%. అది అది సార్. ఓకే, థ్యాంక్ యూ గ్రేట్ సార్. మేడం. గ్రేట్ థ్యాంక్స్ టు మేడం. మీకు కూడా మేము అందరం రుణపడి ఉంటాం సార్, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ, ఆంధ్ర తెలంగాణ ప్రజలు. ఓకే సో మేడం. మీరు లేకపోతే ఈ ప్రోడక్ట్ అనేది తెలుగు వాళ్ళకి అందేది కాదు సార్. సో అందరము యాహ్! మీకు రుణపడి ఉంటాము, సాగర్ జోషి సార్కి సార్. సో థ్యాంక్ యూ థాంక్ సో యూ. మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. గ్రేట్ థ్యాంక్ యూ టెస్టిమనీస్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ ఇంకా సార్. చాలా ఇంకా చాలా బాగా అయిపోతుంది మీ అబ్బాయికి కూడా. ఆల్ ది బెస్ట్ మేడం. 100% డెఫినెట్లీ సార్. ఇంకొక 1 month లో డెఫినెట్ గా 100% అయిపోతుంది. అసలు రైట్ హ్యాండ్ గ్రేట్. తో ప్లేట్ పట్టుకొని ఆ రూమ్ కి ఈ రూమ్ కి తిరుగుతా మొన్న భోజనం చేస్తా ఉన్నాడు అనమాట. జస్ట్ 3 days బ్యాక్. నేనేమో కిచెన్ లో వావ్! పని చేస్తా ఉన్నా. వచ్చి నన్ను చూడమంటున్నాడు. మమ్మీ నా వైపు చూడంటే, లేరా నాకు పని ఉంది అని చెప్తున్నా, చూడట్లేదు. మళ్ళీ ఒకసారి అడిగాడు, ఒక వైపు నా 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 వైపు చూడు మమ్మీ అంటే. నేను అబ్జర్వ్ చేయట్లేదు వాడు రైట్ హ్యాండ్ యూజ్ రైట్ చేస్తున్నాడని. హ్యాండ్ తోన పట్టుకున్నానని చెప్తున్నాడు. మా తమ్ముడు వచ్చి, యాహ్! అక్క వాడు రైట్ హ్యాండ్ పట్టుకొని ఆ రూమ్ కి ఈ రూమ్ కి ఇలాగా పట్టుకొని తిరుగుతా తింటున్నాడు చూడక్క అన్నాక అప్పుడు చూసా. వావ్! అరే ఇక అసలు అద్భుతం సార్, అసలు చెప్పడానికి ఏమీ మీ లే. మీ సంతోషంలోనే తెలిసిపోతుంది మేడం. మీ హ్యాపీనెస్ అది సార్. కనబడుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంటే అందరు సంతోషంగా ఉండాలి. ఈ యొక్క కంపెనీ విజనే అందరికి ఆరోగ్యం కదా సార్. ఆ యెస్. విజన్ అనేది 100% ఈ ప్రోడక్ట్ వల్ల అందరు పొందుతారు సార్. గ్రేట్ ఓకేనా. మేడం. థ్యాంక్ వండర్‌ఫుల్. యూ వండర్‌ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేద్దాం మేడం. ప్రతి ఇంట్లో ఇలాంటి హ్యాపీనెస్ ఉండాలి మన ప్రొడక్ట్ వల్ల. డెఫినెట్ గా గ్రేట్ సార్. మేడం. అంటే థాంక్ ఈ యూ. ప్రోడక్ట్ ఎవరింటికి వెళ్తుందో ఆ ఇల్లు నిజంగా సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉంటుంది సార్. వావ్! సూపర్బ్ మేడం. సూపర్బ్. థ్యాంక్ యూ యెస్. సార్. థాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. యెస్ లీడర్స్, అలాగే ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తుండే మళ్ళీ రిమూవ్ చేసినట్టున్నారు. హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో. ఎందుకంటే మనం పేర్లు పెట్టి పిలవలేము కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్‌గా హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు మాట్లాడొచ్చు. మీ టెస్టిమనీ అందరూ షేర్ చేయండి. చూడండి ఎంత హ్యాపీనెస్ ఉంది. సో హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోండి.
ఓకే. రమణ సార్, మ్యాగ్నెట్ రమణ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీ టెస్ట్ మనీ చెప్పండి. ఎస్ సార్, వెల్కమ్. సార్ నా పేరు రమణ, మ్యాగ్నెట్ రమణ ఫ్రమ్ వైజాగ్. మా పిల్లలు మ్యాగ్నెట్ పరశురామ్ గారండి. సార్ Yes. అందరికి పేరు పేరున శుభోదయం. మేడం గారి టెస్ట్ మనీ కూడా చాలా ఎక్సలెంట్ చెప్పారు. అందులో ఒకటి నేను కూడా యూజ్ ఫాలో అవుతానండి. ఏంటంటే ఇప్పుడు మన సెల్స్ ఉన్నాయి కదండి, మ్యాగ్నెట్స్, పిల్లోస్ మ్యాగ్నెట్స్, ఆ బిళ్ళలతో మనం ఇలా కనుబొమ్మల దగ్గర ఇలా మనం ఇలా రబ్ చేసినట్లయితే మన మొబైల్ చూసి పక్క తిరిగిన కళ్ళు మస్తుగా వస్తాయి. ఎలాంటప్పుడు ఇలా మనం రబ్ చేసినట్లయితే ఈ చుట్టుపక్కల రికవరీ వస్తుందండి, రిలీఫ్ వస్తుంది బాగాన. మనం వాటర్తో, బాటిల్లో పెట్టిన వాటర్తో మనం కళ్ళు వాష్ చేసుకుంటే ఎలా రికవరీ వస్తుందో అదేవిధంగా మన మ్యాగ్నెట్స్తో కూడా పైన ఇలా రబ్ చేసినట్లయితే కనుబొమ్మల పైన, కన్ను చుట్టూ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అది మేము కూడా ట్రై చేస్తాను, బాగానే వర్కౌట్ అవుతుంది. ఎక్సలెంట్ సార్. అలాగే మా టెస్ట్ మనీ ఏంటంటే మా అమ్మగారికి అయితే హాస్పిటల్లో నడుము ఆపరేషన్ అవ్వాలన్నారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెగరపులస. అయితే అమ్మగారికి మరి ఈ వయసులో మరి ఇబ్బంది నడుము ఆపరేషన్ అని చెప్పేసి మేము ఓకే చెప్పలేదు. రెస్ట్లో ఉంటారులేండి ఇంటి దగ్గర అని చెప్పేసి మెడిసిన్ తీసుకొని వచ్చాము. అయితే ఈ మన ప్రోడక్ట్ వాడిన 4 రోజుల్లో నడుము నొప్పి తగ్గింది అన్నారు అమ్మగారు. ఆయన నేను పెద్దగా నమ్మలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం కాబట్టి నేను నాకు పెద్దగా నమ్మాలనిపించలేదు. అలాగే మేము పక్క విలేజ్లో పెరాలసిస్, బీపీ, షుగర్ ఉన్న పేషెంట్కి లేడీకి ఒకరికి ఇచ్చామండి. ఆవిడ ఆ రోజు ఇచ్చాము, 8 నెల 11వ తారీఖున ఇచ్చాము. ఇస్తే 12వ తారీఖు 11:30 ఫోన్ చేస్తే బాగుందంటారు. ఓడతాంటమ్మా చెప్పినట్టు బాగుందన్నారు. ఏం బాగుందమ్మా, నేను ఈ టైంకి మీకు ఇంకెవ్వే లేదు, అప్పుడే బాగుంది అంటారంటే బాగుందండి, బాగా నిద్ర పట్టింది, ఒళ్ళు నొప్పులు తగ్గాయి, తలనొప్పి తగ్గింది అన్నారు. ఓకే గుడ్ అని చెప్పాము. అప్పుడు నాకు అనిపించింది, అమ్మగారు 4 రోజుల నుంచి యూజ్ చేస్తే మీరు నమ్మలేదు, ఇప్పుడు ఒక రోజుకే బాగుంది అన్నారు కదా, అది బాగానే పనిచేస్తుంది ప్రోడక్ట్ అని చెప్పేసి ఇంకా మేము మన అన్యులకి చెప్పడం స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి రిజల్ట్ బాగా వచ్చేయండి. ఆ మేడం గారి తర్వాత అంటే 73 ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక పర్సన్కి ఇచ్చాము. ఎక్స్ సర్పంచ్ గారు అతను మా విలేజ్కి. అతను ఏంటి టీబీ ఎంటర్ అయిందండి, లంగ్స్ పాడైపోయి టీబీ కూడా దాంతో ఎంటర్ అయింది. అతను టీబీ ఎంటర్ అయ్యి 1 month అయింది. మన ప్రోడక్ట్ యూజ్ చేసి 2 months అయిందండి. టోటల్గా 3 monthsకి అంటే టీబీ నెగిటివ్ వచ్చిందండి. మన కార్తీ పౌర్ణానికి టీబీ నెగిటివ్ వచ్చింది సార్. అది Okay, ఎక్సలెంట్ TB కూడా రిజల్ట్ అండి. మంచి result. అవునండి. అలాగే లంగ్స్ కూడా ఈ మధ్యన టెస్ట్ చేయించారు, లంగ్స్ రిపోర్ట్ వాళ్ళది 90% అప్పుడు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు 80% వచ్చిందండి. Oh, super. అదేవిధంగా మొన్న 2017వ తారీఖున ఒక పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చామండి. అతని వయసు 60 ఉంటాయండి. అతను 10 years నుంచి కుడి చెయ్యి కుడికాలు అస్సలు చలనం లేదండి, మూమెంట్ లేదు. వాళ్ళేంటంటే అలాగా మేము వెళ్ళేసరికి కుర్చీలో పడుకోబెట్టేవారు. మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే బెడ్ మీద పడుకోబెట్టాం. ఆ రోజు ఫోటో కూడా తీస్తానది. అయితే 3 daysలో కాలు చెయ్యి మూమెంట్ కూడా వచ్చింది అన్నారండి వాళ్ళ ఇంట్లో 3 daysలో. నేను మళ్ళీ 1 week తర్వాత వెళ్ళాను. 1 week ఏంటంటే కాలు ముడవగలుగుతున్నారు, చాపగలుగుతున్నారు కుడి కాలు. అలాగే చెయ్యి కూడా ఏంటంటే కొంతవరకు లిఫ్ట్ చేస్తారండి, చెయ్యి కూడా. చాలా ఎక్సలెంట్ Wow, రిజల్ట్ సార్. wonderful sir. Super. చాలా బాగుంది సార్. ఓకే Yeah, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. సో చాలా చాలా మిరాకిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇంకా ఇంకా హెల్ప్ చేయండి సార్, చాలా మందికి హెల్ప్ చేయాలి మనందరం కూడా. అలాగే నేను కూడా ఏంటంటే మొన్న డిసెంబర్ 25 క్రిస్మస్ డే వర్షం పడుతుంది, నేను బండి మీద స్లిప్ అయి పడిపోయాను. పడిపోతే నా కాలు పెద్ద పిక్కపైన ముడుకు కింద పెద్ద బొబ్బులా వచ్చిందండి, బ్లాక్ గాన. దానికి వెంటనే నా చేతి నుండి బెల్ట్ తీసి దానికి కట్టేసి పైన కర్చీఫ్తో కట్టేశాను. 20 minutesలో ఆ బొబ్బు అంతా క్లియర్ అయిపోయిందండి, నార్మల్గా ప్లాట్ వచ్చింది కాలు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ సార్, నాకు లైవ్లో రిజల్ట్ అండి అది. ఎక్సలెంట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాదాభివందనాలు. మనకి పునర్జన్మ వచ్చినట్టే సారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు ఇంకా. సో టెస్ట్ మనీ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పండి.
చాలా మందికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మన ప్రొడక్ట్ వల్ల. సో మరి నాకు తెలిసి ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకున్నారు. మరి చెప్పడానికి ముందుకు రండి. సో 10:30 క్లోజ్ చేద్దాం కరెక్ట్గా. మరి టైం లేదు. సో చెప్పవలసిన వాళ్ళు చాలా మంది ఉండాలి. ఎస్ శ్రీలత మేడం వెల్కమ్. మైక్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, మిగతా వాళ్ళు కూడా. ఎస్ మేడం, వీడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ ప్రొడక్ట్ గురించి అంతా ఇంత రిజల్ట్ అంటే అంతా ఇంత కాదు సార్. అసలు చెప్పాలంటే మనం ఇచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక రిజల్ట్, మనం ఏ ఉద్దేశంగా అయితే ఇస్తున్నామో అసలు ఎంత రిజల్ట్ వస్తుందంటే మనం ఊహించని రిజల్ట్లు వస్తున్నాయి సార్ దీంట్లో. నేను మొన్న మా ఆఫీస్ బాయ్కి ఒకటికి ఇట్లా ఈ మొహానికి తెల్ల పూత వచ్చింది సార్. హలో మేడం ఎస్ మేడం ఉంది మేడం, క్లియర్ పూత ఉంది. వస్తే అయితే అమ్మ నాకు ఏదన్నా దాంట్లో గూగుల్లో కొట్టి నాకు ఏదన్నా మందు చూడమ్మా, ఇది బాగా వికారంగా ఉంటుంది అంటే, ఏదెందుకు నేనే మందు ఇస్తాను పట్ట అని చెప్పి 2 మ్యాగ్నెట్స్ ఇచ్చాను సార్ వాడికి. ఇచ్చి రోజు పొద్దున సాయంత్రం దాని మీద రాయమని చెప్పాను సార్. రాసిన వెంటనే ఒక వారం లోపల మళ్ళీ మొత్తం నలుపు వస్తుంది సార్ మంచిగా. వావ్ సూపర్ మేడం. అంటే అది ఏది తెల్లపూత అంటే చాలా మందికి బాడీ అంతా అయిపోతుంటుంది చూడండి, అలాంటిదేనా? అట్లాంటిదే సార్, అట్లాంటిదే. విటిలిగో అయితే విటిలిగో మొహానికి అంటారు. స్టార్ట్ అయింది అనమాట. సో ఈ 2 మ్యాగ్నెట్ మనకు ఇవి ఇస్తారు సార్, ఫ్రీ మ్యాగ్నెట్స్ ఇస్తారు కదా ప్రతి కిట్ తోటి. అవి నా దగ్గర ఉంటే అవి వాడికి ఇచ్చానమాట. సో అవి ఇచ్చినప్పుడు నువ్వు బాగా రోజు దాని మీద పొద్దున సాయంత్రం పడుకునేటప్పుడు 2-3 పూటలు రాయమని చెప్పాను సార్. సో వాడికైతే బాగా వచ్చింది సార్. అమ్మ కొంచెం వస్తుంది, నలుపు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్. ఎక్సలెంట్ మేడం, సూపర్. గ్రేట్ గ్రేట్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవాలి? ఎస్ రవి సార్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి రవి సార్. ఓకే, సో ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎస్ లీడర్స్, మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు మీ టెస్టిమోనీస్. హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎవ్రీడే. ఎస్ రవి సార్ వెల్కమ్. సార్ నమస్కారం సార్. యా నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? ఎస్ ఎస్ ఎక్సలెంట్ సార్. చెప్పండి సార్ టెస్టిమోనీ. సార్ మా ఇంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ అమ్మకి తీసుకోండి సార్. నేను అమ్మకు బాగా మాకు ముఖాలు నొప్పులు బాగుంటుండే, బాడీ పెయిన్స్ బాగుంటుండే. అయితే అమ్మ ఏం చేస్తుంటే ప్రతి నెల 4-5 ఇంజక్షన్ కంపల్సరీ తీసుకుంటుండే మోకాలు ఓకే నొప్పులకు. 4 ఇంజక్షన్లు అయితే మినిమం తక్కువ 4 ఇంజక్షన్ తీసుకుంటుండే. టాబ్లెట్స్ వాడిన దాకా ఆమెకు తక్కువ కాలేదనే ఫీలింగే ఉంటుండే. అయితే అమ్మకు ఒక కిట్ తీసుకున్నాను. అమ్మకు తీసుకున్నాక అమ్మకు ఒక 1 వీక్లో తెలిసిపోయింది రిజల్ట్. ఆమెకు బాడీ పెయిన్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, మోకాలు నొప్పులు తక్కువైనాయి, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అమ్మకు. రీసెంట్ కూడా ఈ 1 వీక్ నుంచి ఆమెకు కొంచెం గుర్తు నొప్పి ఉండి, థైరాయిడ్ ఇంతకుముందు ఉండే అమ్మకు. సేమ్ మళ్ళీ థైరాయిడ్ వచ్చిందేమో డౌట్తో మన బెల్ట్ పెట్టుకుంటే ఆమెకు మొత్తం మళ్ళా గొంతు నొప్పి కూడా తక్కువైంది సార్. గ్రేట్ సార్. హలో. అలా ఇంకోటి మా ఆవిడకు బాగా నిద్ర సమస్య ఉండే సార్. ఆమెకు నిద్ర సమస్య ఉంటే అమ్మకు తీసుకున్నా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి ఇంకా 2 కిట్లు తీసుకున్నా, మొత్తం 3 కిట్లు తీసుకున్నా సార్ నేను. మా ఆమెకి ఇప్పుడు నిద్ర సమస్య ఏంటంటే పిల్లలకి స్కూల్కి తయారు చేయాలంటే అలారం పెట్టుకొని లేవాల్సి వస్తుంది. ఓకే. అంత బాగుంది రిజల్ట్ మాకు.
నాకు కూడా ఇంకా బండి కార్ డ్రైవింగ్ చేస్తే ఒక 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ డ్రైవింగ్ చేసిన అనుకో బ్యాక్ పెయిన్ బాగా వస్తుండే. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది లేదు సార్. ఓకే, సూపర్ సార్. ఆ, చాలా బాగుంది. నేను కూడా చాలా మందికి ఇచ్చినాను సార్ ఇప్పటి వరకు. ఇంచుమించు ఇప్పుడు మీకు తెలుసు నేను చిలుకూరు రవిని సార్, నేను మహేష్ సార్ టీంలో. ఎస్ ఎస్ నేను రవి ఇప్పటి సార్. వరకు చాలా మందికి ఇచ్చాను సార్ నేను. చాలా మందికి అందరికి సూపర్ రిజల్ట్స్ ఉంటాయి సార్. మొన్న ఒక ఆయన అయితే గంగారం అనే విలేజ్ లా వాళ్ళ అన్నయ్యకు మనం ముంబై వచ్చినాం ప్రవీణ్ సార్. వాళ్ళ అన్నయ్యకి ఇస్తే ఆయన అసలు లాస్ట్ స్టేజ్ లాగా ఉండే ఆయనకు. ఆయన కళ్ళు కనబడకపోవడం, కళ్ళు మొత్తం పోయినాయి ఆయనకు, షుగర్ దిక్కేసి కళ్ళు దగ్గరికి డిమైండ్ ఉండే. ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ఏం చేసిండంటే వాళ్ళ అన్నకి ఇచ్చిండు. వాళ్ళ అన్నకు వేరే వాళ్ళతో మళ్ళీ టెస్ట్ మంది తీసుకొని వెళ్ళండి. ఆయన వెళ్తే మళ్ళీ నిజం చెప్తారు కదా, మా తమ్ముడు ఇచ్చిండు కదా ఇదని చెప్పాల్సి వస్తుందని వేరే ఆయన పంపిస్తే ఏం చెప్పిండు తెలుసా, మనిషి చనిపోదాం అనుకున్న మనిషిని కూడా ఈ బెడ్ పైన పడితే ఆయనకు మళ్ళీ పునర్జన్మ వస్తుందని చెప్పిండు సార్ ఆయన. అంత బాగా పనిచేసింది ఆయనకు, అంత బాగా పనిచేసింది ఆయనకు. మేము అది మాకు ఎంత టెస్ట్ మోనీస్ వస్తుంటే మేము అట్లా వర్క్ చేయాల్సి వస్తుంది. మంచిగా ఫీల్డ్ వర్క్ కూడా మాకు కూడా చాలా ఆనందం వస్తుంది చేయడానికి. మా ఫీల్డ్ వర్క్ లా చాలా బాగుంది సార్ అది. గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్టిమోనీ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. సో అలాగే హెల్ప్ చేయండి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి. ఓకే సార్, ఖచ్చితంగా సార్. మేము నిరంతరంగా ఫీల్డ్ వర్క్ చేస్తాం, కంపల్సరీగా ఫీల్డ్ వర్క్ చేస్తే మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొత్త వ్యక్తులను కలుస్తున్నాం, కొత్త రోగాలు కూడా చూస్తున్నాం సార్. మనం ఇటువంటి రోగాలు కూడా ఉన్నాయని మనకు తెలియదు కదా సార్. ఇంకా అటువంటివి కూడా చూస్తున్నాం సార్ కొత్తగా. అయితే నాకు చిన్నది ఒక డౌట్ ఉండే సార్. అది ఇప్పుడు మా సడ్డకుని కొడుకుకు చిన్న ఉన్నప్పటి నుంచి కొంచెం ఆయన హాస్పిటల్లో పుట్టినప్పటి నుంచి కొద్దిగా బ్యాక్ పెయిన్ లేవాడు సార్ ఇప్పటి వరకు కూడా. ఇంకా 4 years ఉంటాడు. ఓకే హలో, 4 years ఉంటాడు బాబు. ఆయనకి కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం ఉంది సార్. అది అతనికి ఏమైనా దీని నుంచి ప్లస్ అవుతుందా సార్ ఇది ఇవ్వడం వల్ల? వాడిపించండి, వాడిపిస్తే మనకు అది కూడా ఒక కొత్త రిజల్ట్. ఇందాక ఒక మేడం చెప్పారు కదా, జస్ట్ ఇట్లా సార్. చెవి దగ్గర పెట్టుకుంటూ కూడా, అది ఇప్పటివరకు మనం ఎవరు చూడలేదు. కానీ అలా ఈయనకి పెట్టడం ఏంటంటే ద్వారా రిజల్ట్ అంటే వచ్చింది. ఈయనకు కాబట్టి బ్యాక్ పెయిన్ వాడిపించండి. అదే సార్, అదే ఇద్దామని నిన్న వచ్చినండే మన దగ్గరకు వస్తే చెప్పిన, దీనికోసం చెప్తే నేను తీసుకుంటానన్నా. ఎందుకంటే మా కొడుకు నేను ఇది బయట నేను ఆపరేషన్ అనేది చేపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే మనకి ఇక్కడ దానికోసం ఏం రిజల్ట్ తెలుసలేదు. మరి వాడితే ఏమన్నా తక్కువ అవచ్చు అంటే ఆయన కొంచెం ఇట్లా షివరింగ్ కూడా అవుతుంటాడు అనమాట. మాట్లాడలేడు, పిడిచిల్ లాగా షివరింగ్ లాగా అవుతుంటాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షివరింగ్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా తక్కువ అవుతాయి మనం. ఎందుకంటే పిడ్స్ కూడా వేరేలోకి ఇచ్చినాయి కదా సార్. మన రీసెంట్ కూడా శంకర్పల్లి వెళ్తుంటే రీసెంట్ గా పిడ్స్ ఇచ్చారు వస్తే కదా మహేష్ సార్. సార్ అట్లా పిడ్స్ అయితే మన కళ్ళమూడి జరిగింది. దానికైతే ఓకే ఉందని చెప్పినాను. ఆయన ఓకే అన్నాడు అదే ఓకే సార్. అదే ఈరోజు తీసుకుంటున్నాడు సార్. తీసుకొని ఆయన వాడిపిస్తున్నాడు బాబుకు. అదే ఓకే, మనకేమన్నా మళ్ళీ కూడా వండర్ఫుల్. ఆయనకు బ్యాక్ పెయిన్ ఏమన్నా మెరుగవుతుండదు సార్. చిన్న అబ్బాయే కదా. మెరుగు అవుతుంది సార్, ఇప్పియండి. సార్ సరే సార్, ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్, సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే వందనం నరేష్ సార్, వెల్కమ్. నరేష్ సార్ వెల్కమ్. మీరు మైక్ అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి మీరు మీ స్క్రీన్ మీద. మొబైల్ స్క్రీన్ మీద అన్మ్యూట్ అని. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మేము 13వ తారీఖు నాడు సాయంత్రం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం. ఎస్ సార్. అయితే యాక్చువల్గా నేను మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తా. ఎస్ సార్. అయితే 1 year అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తున్న దీన్ని, కానీ తొందర పడలేదు వాస్తవం కూడా. అయితే చూసిన తర్వాత సరే మన 13వ తారీఖు తీసుకున్నాం. తర్వాత మా ఇద్దరికి కూడా బీపీ షుగర్లు ఉన్నాయి జనరల్గా. ప్లస్ సైట్ నుంచి కూడా లెన్స్ కార్డులో పోయి లెన్స్ తీసుకున్నా. మొన్న లెన్స్ పెట్టుకున్న కాంచి 3 రోజుల నుంచి ఆ పవర్ ఎక్కువయ్యి కళ్ళు కొంచెం నొప్పిలేస్తాయి. అంటే ఇది ప్రోడక్ట్ కొన్న కొత్తలో ఒక 3-4 రోజులు కంటిన్యూగా వాడినాం. ఆ టైంలో పోయి ఐ టెస్ట్ చేయించుకున్నా. మీకు పాయింట్ ఉన్నదానికంటే పెరిగింది అని అన్నారు. సర్లే అని చెప్పి లెన్స్ కార్డులో పోయి ఇచ్చి మన 3-4 రోజులకు 5 రోజులకు మనకు ఆర్డర్ వచ్చింది పోస్ట్ కొరియర్లో. ఇప్పుడు ఆ లెన్స్ పెట్టుకుంటే, అది అద్దాలు పెట్టుకుంటే కొంచెం కళ్ళు నొప్పిలేస్తాను. అంటే పవర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఈ మ్యాగ్నెట్తో, నా అనుమానం.
అంటే పవరు నా అనుమానం పాత పవరే మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతుంది. ఎస్ సార్. అది ఒకటి. నిద్ర మాత్రం బాగుందండి వాస్తవం కూడా. మా మా హాస్పిటల్ కూడా మా స్టాఫ్కి ఒకసారి డెమో ఇప్పించాము. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఒకటి కాస్ట్ ఒక్కటి ఎక్కువైంది సార్ అంటే, ఇక అంతా ఎంప్లాయీస్ కదా, ఉద్యోగస్తులు కదా, కాస్ట్ ఒక్కటి ఎక్కువైంది సార్, అదేం తగ్గలేరా అని అడుగుతున్నారు. అయితే ఈ డాక్టర్ గారు ఇంత సర్వీస్ ఇచ్చి అందరు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, కానీ కొంచెం అమౌంట్ విషయంలో కూడా కాస్ట్ విషయంలో కొంచెం ఇది చేయగలిగితే అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ మంది తీసుకొని అతి తొందరలో తక్కువ టైంలో ఎక్కువ మంది సంతోషంగా ఉండే అవకాశం ఉంది కదా ఆరోగ్యపరంగా అనేది నా ఆలోచన. ఓకే. సో ఒక క్వశ్చన్ అడగండి సార్ వాళ్ళకు, ఎవరైతే కాస్ట్ ఎక్కువ అంటున్నారో వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటది కదా. అదంతా చేయించిన మేము కాదని అంటారు మొబైల్ సార్. కాదు కానీ నేను చెప్పేది వినండి. మొబైల్ ఉంది కదా వాళ్ళ చేతిలో, అవును. దాని కాస్ట్ ఎంతో అడగండి ఒకసారి. ఇక మనం ఒకటి సార్, మీరు ఇక్కడ ఇండియాలో ఎక్కడ మీకు తెలియదు ఏముంది, మన దగ్గర నేటివిటీ ఫస్ట్ ఎక్కువ. చెడగొట్టేది అదే దానికి ఎంత కదా. పైసలైనా పెడతారు. చెడిపోయేదానికి తొందరగా మనం బానిసలు అయిపోతాం. అదే ఆలోచించుకోవాలన్నమాట. వాళ్ళు చెడగొట్టేదానికి ఇంట్లో 4-5 ఫోన్లు వాడుతున్నారు, ₹1,00,000 పెడుతున్నారు. 20 ఏండ్లు పనిచేసే ప్రొడక్ట్ కి 10,000 ఎక్కువ అంటున్నారు. మరి ఏది ఎక్కువ అనేది వాళ్ళకి అర్థం కావాలి, ఆలోచింపజేయాలి ఆ విషయాన్ని. అదే పర్లేదు కానీ జస్ట్ ఇది కూడా నా యొక్క సబ్మిషన్ అట్లా. ఇంకోటి బీపీ కూడా గ్రేట్ సార్. నాకు మొన్న జస్ట్ 5 days బ్యాక్ వాస్తవంగా 160, 170 వచ్చేది. డాక్టర్ మెడిసిన్స్ రాసినంత మాత్రం ఈ 4 days లో కంప్లీట్ నార్మల్కి వస్తుందా టాబ్లెట్లతోని అంటే 4 days నా ఆలోచన. వస్తున్నారా? లేదు టైమింగ్ ఎవరికి చెప్పొద్దు కూడా మనం. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు అందుకనే పట్టొచ్చు. నేను కూడా ఏం చేస్తున్నా అంటే 1 month దీని అబ్జర్వేషన్ లో ఉన్నా. ఎస్. ఎందుకంటే మనం కూడా తొందరపడి దీన్ని అప్పుడే మనం ఇది చేయొద్దు గలే కానీ అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా అనే విషయం మీతో చెప్తున్నా. ఓకే సార్. ఎందుకంటే అదే సార్, complete అదే normal కి వాళ్ళ వచ్చేసింది. బాడీ తత్వాన్ని బట్టే రిజల్ట్ అనేది. అది నెల, ఆ. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా పట్టొచ్చు. అది పట్టొచ్చు. ఎవరికి నేను ఇన్ని కాదు రోజులు అనేది అంటాను. మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ బాడీ ఒకటి, వాళ్ళు తీసుకునే డయట్ ని బట్టి, వాళ్ళ ఇవన్నీ మూమెంట్ బట్టి టోటల్ ఉంటది. ఒక ఫిజికల్ గా ఉండొచ్చు, మెంటల్ గా ఉండొచ్చు, సోషల్ గా ఉండొచ్చు. పర్ఫెక్ట్ సార్. ఇట్లా కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రోడక్ట్ మీకే అయితే అర్థం అవుతుంది కదా, జస్ట్ 13 తారీఖు అన్నారు కదా. సో అవును. కొన్ని రోజులలోనే మీకు అర్థమైంది కాబట్టి అదే చెప్పండి. సో వాళ్ళకు కూడా అట్లనే కనిపిస్తా ఉంటది, రిజల్ట్ అనేది తెలుస్తా ఉంటది. చెప్తాం. ఎవ్రీ అది కాదు సెకండ్ డే కానీ నుంచే వాళ్ళకి ఎంతో కొంత రిజల్ట్ అర్థమవుతూ ఉంటది అనమాట. అదే కానీ ఇక కొంచెం కొన్ని చోట్ల ఎట్లుంటారు అంటే ఫస్ట్ తొందరపడరు అసలు ఏమాత్రం కూడా. కానీ ఆలోచిస్తారు సార్, ఎందుకంటే ఆలోచించే తీసుకుంటారు. వాళ్ళు ఎన్నో వాడింటారు కదా అంతకు ముందు. అవును. సో అవును. చాలా చెప్తారులే అనే ఆలోచన ఉంటది అనమాట. సో ఇది వాడితే గానీ వాళ్ళకి అర్థం కాదు. అదే కాకపోతే ఇప్పుడు మీరు సార్. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎస్ సార్. ఏమన్నా అన్నారంటే మీ చేతుల్లో ఉన్న మొబైల్ ₹10,000, ₹20,000 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి అమౌంట్ పెడుతున్నారు. 25 సంవత్సరాలు అంటే ప్రోడక్ట్కి ఏమవుతుంది అన్న ఒక మాకు సూచన బాగా నచ్చింది. ఎస్ సార్. ఆ క్వశ్చన్ ఒక్కటి వాళ్ళు చెప్తున్నారంటే అట్లా డెఫినెట్ గా. ఇది కూడా ఒక మంచి పాయింట్. ఎస్. ఈ ఆలోచన చేయడం కూడా గ్రేట్. ఓకే, యా. ప్రోడక్ట్ అయితే హ్యాపీ లేండి, ఏం బాధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర విషయంలో 100% గ్యారంటీ. బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ తోని టోటల్గా నార్మల్కి వచ్చేస్తుంది. అదైతే గ్యారంటీ. మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నేను నమ్ముతున్నా దీన్ని. ఎస్. గ్రేట్ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ పుల్లారావు సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. Hello, good morning all. My Yes, name sir, is good Pullaro. morning. My name is Pullaro. I am my upline is Kasan Raj sir. Hello. ఎస్ సార్, కంటిన్యూ సార్. Voice క్లియర్ clear? ఉంది. క్లియర్ సార్. సార్ నా టెస్టిమోనీస్ ఏంటంటే సార్ చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మా బావోళ్ళు ఇద్దరు కూడా మనకి స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట. స్టమక్ పెయిన్ వస్తుంటే నేనేం చేస్తానంటే మనకి పిల్లో కవర్ ఉంటుంది కదా సార్, యా. పిల్లో కవర్ ఏం చేశానంటే వాళ్ళ బాడీ మీద అప్లై చేశాను. అలా ఉంచేసి నైట్ అలా ఉంచాను అనమాట. ఒక 2-3 hours లో వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చింది సార్. పెయిన్ మొత్తం రిజాల్వ్ అయిపోయింది. హలో.
ఎస్ సార్. గ్రేట్. అలాగే మా మేడంకి వచ్చేసి మనకి థ్రోట్ పెయిన్ ఉంది మేడం. థ్రోట్ పెయిన్ ఉండేటప్పటికి అప్లై చేసాం. మనకి ఏదైతే రెస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ పెట్టిన నైట్ ఉన్నారు, మార్నింగ్ కల్లా మొత్తం థ్రోట్ పెయిన్ మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ నేను ఆర్టీసీ డ్రైవర్స్కి ఇచ్చానండి. వాళ్ళకి బాగా అంటే నైట్ స్లీపింగ్ ప్రాబ్లం ఉండేది, అలాగే షుగర్ బీపీ ఉంది, కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి అనమాట. ఒక 15 years నుంచి వాళ్ళ ప్రాబ్లమ్ని విత్ ఇన్ 10 days లో వాళ్ళకి రిజల్ట్ వచ్చిందండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. గ్రేట్ సార్. రీసెంట్ గా నేను ఈసీఎల్ వచ్చేసి ఒక కస్టమర్కి ఇచ్చాను. అంటే వాళ్ళ మదర్కి వచ్చేసి హ్యాండ్కి బాగా ఫ్రాక్చర్ అయిపోయింది. అంటే వాళ్ళ బాబుని అంటే మనవాడిని ఎత్తుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటే ఈ ఇచ్చిన యా గ్రేట్, వండర్ఫుల్ సార్. గ్రేట్ టెస్టిమోనీ. థ్యాంక్ యూ సార్. ఓకే అలాగే సార్, థ్యాంక్ యూ. అశ్విని బాలరాజ్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి సార్. అశ్విని బాలరాజ్ సార్. ఓకే, నెక్స్ట్ డాక్టర్ పురుషోత్తం సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా కిట్ వాడుతున్నా సార్. విడిలో కూడా రిజల్ట్ ఉంది సార్ ఈ మధ్య, అంటే స్లో ఉంది రిజల్ట్. వండర్ఫుల్ సార్. 1 year లో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుంది సార్ నాది. గ్రేట్ సార్. ఫస్ట్ ఇక అంటే కొన్ని ఎలా నేను ఉంది సార్, ఒకసారి మళ్ళీ చూపించండి అది. సార్ ఆఫ్టర్ అది కూడా నేను తర్వాత ఫోటో పెడతా సార్ మన గ్రూప్ లో. నేను ఓకే. ఇప్పుడు ఇంత ఉంపు ఇక్కడ ఉంది కదా సార్, సార్. ఎడు చూడండి సార్, ఈ రెండింటి మధ్యలో ఒక వేలు అంటే 1 inch మందం గ్యాప్ వచ్చేసింది సార్. ఇంత ఉంపు 2 టచ్ లో ఉన్నాయి సార్. ఓ వండర్ఫుల్ సార్. ఇక్కడ చూడండి ఈ స్పేస్ లో సార్, ఈ 2 టచ్ 2 దగ్గరికి అయ్యింది ఇంత ఉంపు. ఇప్పుడు నేను 2 months వాడుతున్నా మన కిట్టు. మధ్యలో స్పేస్ వచ్చింది సార్, 1 inch స్పేస్ వచ్చేసింది. మిగతా అదే స్లోగా కలర్ ఓన్లీ చేంజ్ అవుతుంది కొద్దిగా లైట్ గా. వావ్ సూపర్ సార్. ఎన్ని రోజుల నుంచి అవుతుంది? 2 months నుంచి వాడుతున్నారా? 2 months సార్. ఇప్పుడు నేను కిట్ తీసుకొని 2 months అయింది. సూపర్ సార్. గ్రేట్ సార్. అన్ని క్రానిక్ కేసులకు ఇచ్చిన సార్, అంటే మనం ఆక్యుపంచర్ ఫిజియోథెరపీ అన్ని చేసిన కేసులకు, చేతిలో వదిలేసిన కేసులకు మళ్ళీ కిట్ ఇచ్చేసిన మళ్ళీ వాళ్ళకు స్లోగా ఉన్నాయి వాళ్ళకి రిజల్ట్. ఓకే. ఇంకా టెస్ట్ లేవు, ఎందుకంటే క్రానిక్ కేసులు అవి అలోపతికి అన్నీ అయిపోయినాయి వాళ్ళకి. బెడ్ ఓకే. రెస్ట్ కొంచెం స్లో పడుతుంది వాళ్ళకు. కానీ బెటర్ ఉంది Yes. సార్. ఇప్పుడు కొంతమందికి అయితే ఇంతవరకు మోషన్ సరిగా లేకపోయింది సార్. ఒక 3 days 4 days దాకా రాదు వాళ్ళకు. డైలీ రెగ్యులర్ గా మోషన్స్ అయితే ఫ్రీ అవుతున్నాయి ఇప్పుడు స్టార్టింగ్ లో. ఓకే. నిద్ర కూడా బాగుపడుతుంది సార్ వాళ్ళకి. ఇంతకుముందు నిద్ర లేకుంటది, ఇప్పుడు నిద్ర కూడా బాగుపడుతుంది. టెస్ట్ మోడ్స్ అయితే ఆ 2 అయితే మనకు చెప్తున్నా సార్. Okay. ఫస్ట్ పేషెంట్ అయితే ఓకే, వండర్ఫుల్ సార్. చిన్న డౌట్ సార్, మీతో పర్సనల్ గా మాట్లాడదాం అనుకున్నా, గ్రూప్ లో మాట్లాడదు సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనకంటే మన ఫ్రెండ్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కూడా అంటే ఇంత ఉంపు 3 years క్రితం నుంచి వీళ్ళు బయోమెట్రిక్ మనది వాడుతున్నట్టు మన కిట్టు. అయితే ఇప్పుడు కొత్త కంపెనీలకి వెళ్ళి వచ్చినాయి సార్ మనకు. సేమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సరే రేట్ విషయంలో అయితే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నవి, వీటి బదులు అవే వాడవచ్చుగా, మీ దాంట్లో రేట్ ఎక్కువ ఉందంటగా మాట్లాడు సార్. మనం దానికి టెస్ట్ మోడ్స్ సార్, ఏం ఒకటి- చేసాం సార్ దీనికి? ఒకటి వాళ్ళకి క్వాలిటీకి రేట్ ఏం పెట్టాల్సి ఉంటుంది సార్. క్వాలిటీ అంటే సేమ్ క్వాలిటీ ఒరిజినల్ కి క్వాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటది అనమాట. ఇప్పుడు Hmm. బయట మనం చూసుకుంటే మార్కెట్ లా 1000 రూపాయలకు కూడా ఆయిల్ ప్యాకెట్ ఉంది, 150 రూపాయలకు కూడా ఆయిల్ ప్యాకెట్ ఉంది. అవును సార్. సో ఏది కొంటే బాగుంటది అంటే బెటర్ గా ఉండేది మనం కొనాల్సి వస్తుంది ఎప్పుడైనా రేట్ ఎక్కువ ఉన్నా సరే. బెస్ట్ గా అదే సార్, ఉండేది అది మనం లైవ్ ఏమైనా ఒరిజినల్ కి కొంచెం రేట్ ఎక్కువ ఉంటది, అదే పెడితేనే వాళ్ళ ఆరోగ్యం కోసం పెడుతున్నారు. అవునా కదా సార్? చీప్ది కొనుక్కుంటే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు మన మ్యాగ్నెట్స్ ఏమన్నా వాళ్ళకు లైవ్ చూపించవచ్చా సార్ ఏమన్నా టెస్ట్ మోడ్స్? చూపించవచ్చు. ఇప్పుడు మేడం చూపించారు కదా, సో అయితే మనకి same శాంపుల్ వాళ్ళ కాడ మ్యాగ్నెట్స్ కూడా వస్తాయి same ఉన్నాయి అన్నమాట. సార్ అవి. వాళ్ళ కాడ కూడా సేమ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి సార్.
సార్ ఇప్పుడు రేటు తక్కువ ఉంది అంటున్నారు, సేమ్ మ్యాగ్నెట్స్ అంటున్నారు, ఎట్లా ఉంటది చెప్పండి? అదే సార్ మనం ఏం ఇప్పుడు చూపించాలనేది. పప్పు బయట మార్కెట్ లో పప్పు రెండు ఒకటేలాగా కనబడుతుంది. 400 కిలో కూడా ఉంది, 100 రూపాయల కిలో కూడా ఉంది. పప్పు అదే పప్పే సార్ మరి. అదే సార్ మనం ఏం చూపించాలి సార్. అట్లాగా చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒరిజినలే, డూప్లికేటే. అదే ఎందుకంటే వాళ్ళ కాడ ఒక టెస్ట్ మోడ్స్ కూడా లేదు సార్, మన దగ్గర 1000 ఉన్నాయి. నేను టెస్ట్ మోడ్స్ నమ్మే నేను చెప్పండి, ఒక బ్రాండ్ సార్. ఇప్పుడు ఈ బాయిటోరియం అనేది బ్రాండ్. ఉమ్. సో ఆ బ్రాండ్ ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తారు కదా. సో డోంట్ వరీ సార్. అదే నెంబర్ ఆఫ్ కంపెనీలు వచ్చేసినాయి. యా, ఓకే ఇప్పుడు బ్రాండ్ ఈజ్ బ్రాండ్ సార్, అంతే. ఓకే ఓకే సార్, గ్రేట్. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే హరిబాబు సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ Yes, నాకు sir. ఈ ప్రొడక్ట్ దాదాపుగా వాడబట్టి 17 months to 18 months అవుతుంది సార్. ఫస్ట్ నేను సాటిస్ఫై అయినాక ఒకరి ద్వారా ఒకరికి చేస్తూ ప్రతి ఒక్కరి నుంచి రిజల్ట్ వస్తుంది సార్. ఇట్లా చేస్తున్నప్పటి నుంచి టోటల్ ఏంటంటే నా టీంతో పాటు టోటల్గా ఒక 320 ఫ్యామిలీస్కి ఇచ్చినాను సార్. ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే సార్, నేను ఎలాంటి నాలెడ్జ్, హెల్త్ పరంగా నాలెడ్జ్ లేకున్నా కూడా ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ప్లస్ దాంతోపాటు నాకు ఆర్థికంగా సహాయపడుతుంది. ఒకటి ఏంటంటే సార్, మనం ఇప్పుడు జూమ్ పెట్టుకున్నాం కదా, టెస్ట్ మనీస్ మనం 200 మెంబర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు వాడుతున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు వచ్చిన రిజల్ట్ చెప్పడం నుంచి ఏంటంటే మనం ఒక టెస్ట్ మనీ అనేది ఇంకొకరికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు, ఇట్లా చెవులకు పెట్టుకోవడం నుంచి కళ్ళకు కొద్దిగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందని ఇంతకుముందు సార్ చెప్పేశాడు. తెల్లగుంది కదా అది తగ్గుతుందని. అంటే మన ఒక మాట అనేది ఇంకొకరికి మార్గం అవుతుంది సార్. కాబట్టి మన యొక్క మాట అనేది బయటికి పెట్టినామంటే ఎంతో మందికి మార్గాన్ని ఇచ్చినట్టుంది సార్. కాబట్టి మన యొక్క టెస్ట్ మనీ కానీ, మన టీంలో టెస్ట్ మనీ కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 100% చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా చేయడం నుంచి ఏంటంటే మనకు తెలియకుండానే మనకు ఇంకొకరికి ఆరోగ్యాన్ని ఇస్తూ, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయ మార్గాన్ని చూపించినా కూడా అవకాశం ఇచ్చినట్టుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుతున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన టెస్ట్ మనీ చెప్పాలి సార్. ఎందుకంటే మనకు వచ్చిన మంచి రిజల్ట్ ను దాచిపెట్టుకోవడం నుంచి ఇంకొకరికి హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లంను మనం అట్లే ఉంచినట్టు అవుతుంది సార్. అదే మనం చెప్పినామంటే వాళ్ళకి హెల్త్ పరంగా యూజ్ అవుతుంది, వాళ్ళకి బెటర్గా ఉందంటే ఇంకొకరికి యూజ్ అవుతుంది. అంటే మన మాట నుంచి కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో కూడా ప్రొడక్ట్ వాడడం జరుగుతుంది, రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఆదాయ మార్గాన్ని చూపించినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకు వచ్చిన రిజల్ట్ అనేది కంపల్సరీ చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ అలాగే యూ సార్. గోవిందరావు సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను కూడా నా పేరు చూసుకుంటే దుప్పట్ల గోవిందరావు సార్. మాది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దగ్గర మబ్బగావన్స్ ఒక ఊరు ఉంటుంది. ఊరు పక్కన తలసముద్రం. నేను వేరే ఒక సార్ ద్వారా పరిచయం అయ్యాను. నేను 1 month అయింది నాకు తెలిసి. కానీ ఇందులో రిజల్ట్ ఎంత ఉన్నది లేదని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం చూస్తే కాదు, వాడే వాళ్ళ విధానం బట్టి తెలుసుకోవచ్చు. మన ముందు వాడిన వాళ్ళకంట ఎలాగనేది తెలుసుకోవాలంటే వాడిని ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను కూడా తీసుకుని వారం అవుతుంది. వారంలో తీసుకుంటే నేను కూడా ఓపెన్ చేసి అవన్నీ బెల్ట్ కట్టడం, వాటర్ తాగడం ఇవన్నీ ఓపెన్ చేసి నేను వాడుతున్నాను. అదేవిధంగా అప్పటికంటే ఇప్పుడు చూసుకుంటే నా ఆరోగ్యం కూడా బాగుంది. దాంతో పాటు ఎక్కువ ఆకలి అనిపిస్తుంది. ఆకలి వేసిన తర్వాత తొందరగా అన్నం తిందాం అనిపిస్తుంది. అదే చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారే ఒక చుట్టూ ప్రతి ఒక్క వ్యక్తి కాస్ట్లీ అంటారు. కాస్ట్ అనేది మన ఇంట్లో ఉన్న ఫోన్ ఎంత విలువ ఉంది, లేదు నువ్వు నీ ఖర్చు ఎంత పెడతావు ఒక చుట్టూ ఆలోచించని తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే అది రిజల్ట్ ఎంత ఉందని చూడడం ఎవరు దాన్ని కాస్ట్లీ బట్టే చూస్తారు. పిండి కొలిదే రొట్టె అని పూర్వం నుంచి ప్రజలు అంటుంటారు. వెండి కూడా తొలమే, బంగారం కూడా తొలమే, దాని విలువ దానికి ఉంటుందని నేను తెలుసుకోవడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే అందరూ కిట్ ముందు వాడాలి. ఇతరుల దగ్గరికి ఇచ్చి వాడినప్పుడు రిజల్ట్ ఎలాగుందని వీడియో తీసి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. సార్ చిన్న రిక్వెస్ట్, ఒక మాట అడుగుతాను చెప్తారా సార్? ఒక మాట. సార్, ఒక వ్యక్తి 45 నుంచి 50 సంవత్సరాల లోపల ఉంటాడు. అతను కొద్దిగా లావు, మామూలు లావుకుంటాడు. అతను అంతతోడు పట్ట కూడా ఎక్కువ పెరిగింది. అతనికి ఈ విధంగా వాడిసి తగ్గుతుందా లేదా? వాడిపోయండి సార్. మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెయిట్ లాస్ లో కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాడిపోయండి, వాడించవచ్చు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
నేను యా ఎక్కడి నుంచి ఎక్కువ గ్రేట్ సార్. నేర్చుకొని మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నేను Yes, వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుతున్నా, వెస్టేజ్ లో ఉన్నా, కానీ ఇందులో దాన్ని టేకప్ చేసి ఇందులో నేను జరుగుతుంది. నేను ఇంకా ముందుకి తెలుసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ సార్. ఒక దమ్మున్న ప్రోడక్ట్ లోకి వచ్చారు. సో అద్భుతంగా వర్క్ చేయండి. సో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ ప్రొడక్ట్ సార్. ప్రొడక్ట్ ఎంత దమ్ము ఉందో ఏంటండి కాదండి, ప్రొడక్ట్ యూజ్ చేయాలా, ఎక్కడైనా ₹1,00,000 ఖర్చు పెట్టేస్తాం, కానీ 10,000 గురించి ఆలోచిస్తున్నాం. ఒక వ్యక్తి అన్నాడంట, నువ్వు అది కష్టపడరా, ఆలోచన చేయాలి. కష్టపడితే నీకు ₹1,000 ఇస్తాను, కష్టపడరా అన్నాడు ఒక వ్యక్తి అట. లేదు నాకు ₹1,000 చాలదంటే ఇంకో వ్యక్తి ఏమన్నాడు, నా వెనక రారా నీకు 10,000 ఇస్తాను అన్నాడట. ఆ 10,000 గురించి ఆశపడి వెళ్ళిపోయాట. ఊరే నేను 10,000 నీకైతే ఇస్తానే కానీ నా వెనక వచ్చి నేను ఎంతవరకు తినేది అంతవరకు ఖర్చు నీదే అన్నాడట. అక్కడ తీరమచ్చి నాకు 10,000 ఇస్తారా కాదనేసి ఆ వ్యక్తి అతనితో వెళ్ళడమే జరిగింది. 10,000 ఎంత ఇస్తానేసి ఆశతోటి వెళ్ళాడు, ఖర్చు పెట్టాడు. తీరమాసి ఊరు వెళ్ళాక నాకు 10,000 ఇస్తానన్నావు కదా, నాకు ఏది సార్ డబ్బులు అంటే, అవురా నీకు నేను 10,000 ఇస్తున్నా, ఏ విధంగా 10,000 ఇస్తాను ఒకసారి ఆలోచించరా, ఒళ్ళొంచి కష్టపడినాడికే డబ్బులు లేకపోతే నా వెనక వచ్చిన నీకు 10,000 ఎందుకు నేను ఇవ్వాలరా అని అన్నాడట. అంటే ఈ కష్టపడితే ₹1,000 ఇస్తావని కంట నాకు 10,000 వస్తాను ఆశతో వెళ్ళిపోయాడు. ఆడికి ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయినాయి, అమౌంట్ దక్కలేదు. ఆ విధంగా ఇప్పుడు ఈ కాలం ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అనేది ఆలోచిస్తుంటారు. డబ్బులు ఎలా వస్తాయని చూస్తారు కానీ ఏ విధంగా కష్టపడితే వస్తుంది, ఎలా తెలుసుకుంటే వస్తుంది అని ఎవరు ఆలోచించట్లేదు. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఇంత సమయం బట్టి థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మిలియనేర్ బాలకృష్ణ సార్, వెల్కమ్. హలో సార్, హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్. సార్ నా పేరు వచ్చి బాలకృష్ణ ఫ్రమ్ నల్గొండ. నేను ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నానండి. చేసుకుంటూ 1 year నుంచి ఈ బెటరీలో ఫుల్ టైం అన్నట్టు ఇక ఫుల్ టైం చేస్తున్నాను. నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి సార్ అంటే, గత 2023 కంటే ముందు, అంటే ఒక 10 years ముందు నాకు బ్యాక్ పెయిన్, గ్యాస్ ట్రబుల్ బాగుండేది. కరెక్ట్ నాకు మా ఫ్రెండ్ ద్వారా ఈ ప్రోడక్ట్ గురించి తెలవడం ద్వారా నేను 2023 అక్టోబర్లో తీసుకున్నాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల టోటల్గా గ్యాస్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ 2 తగ్గిపోయినాయి. ఇంత మెడిసిన్ వాడినా, ఫుడ్ సప్లిమెంట్స్ వాడిన రోజులు తగ్గేది, మళ్ళీ తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేది. సరే అనుకున్న క్రమంలో ఒక ఫ్రెండ్ ద్వారా తెలవడం జరిగింది. ఇమీడియట్గా తీసుకున్నాను సార్. ఇక నేను బిజినెస్ గురించి దేని గురించి ఆలోచించలే. తీసుకున్న కరెక్ట్ 3 months టోటల్గా తగ్గిపోయింది. మిరాకిల్ అనిపించింది. ఇక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ కాన్ఫిడెన్స్ వచ్చి చెప్పడం స్టార్ట్ చేసిన. ఓన్గా ఇప్పుడు నల్గొండలో ఆఫీస్ పెట్టాము. దాదాపు ఒక 500 మంది టీం తయారయ్యారు. రీసెంట్ గా ఒక టెస్ట్ మోడ్ ఏంటి సార్ అంటే, మురళి గారు అని అతని ఫ్రెండ్, అతని రిలేటివ్స్ అన్నట్టు, హైదరాబాద్ మొన్న సార్ వెంకట మీరు వచ్చినప్పుడు వచ్చారు సార్. తను అది ఐకి ప్రాబ్లం ఉండే కదా సార్. ఐకి ప్రాబ్లం అంటే తనకి 10 years నుంచి 20 years నుంచి ఆటో డ్రైవర్. అయితే కంటి లోపల ఇట్లా దాన్ని ఏమంటారు, లోపలికి ఒత్తుకపోయినట్టు ఉండేది అన్నట్టు. దానివల్ల తన ఆటో డ్రైవింగ్ చేసేది కూడా బంద్ చేసిండు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా అయినాయి. లాభం లేదని చెప్పి అన్ని హాస్పిటల్ తిరిగిండు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టిండు. ఎవరి ద్వారానో ఒక ద్వారా తెలుసుకుని అన్నోన్ పర్సన్ సార్, మాకు తెలియదు అతను. తెలుసుకొని మొన్న మీ మీటింగ్ రోజు వచ్చిండు, ప్రోడక్ట్ తీసుకున్నాడు. తీసుకొని కరెక్ట్ 4-5 days సార్, మిరాకిల్ అంటే కరెక్ట్ అసలు విజన్, అది మన బస్ బోర్డు కూడా చూడలేకపోయాడు అట. కరెక్ట్ 5 days లా బస్ బోర్డు కనబడుతుంది. ఆ వాటర్ తాగడము, అది మేము చెప్పాను కంటికి పెట్టుకోమని చెప్పినాం, లాంగ్ బెల్ట్ ని. వాటర్ తాగుతున్నాడు, తర్వాత పరుపు మీద పడుకుంటూ కరెక్ట్ 5 days ఫోన్ చేసి అంతకంటే అంటే కొంచెం ఒక 10% బెటర్ అనిపించింది అనమాట. 10% ఒక 5 days వచ్చిందంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సార్ ఇక అని అతనికి నమ్మకం వచ్చింది. అతన్ని తీసుకొచ్చిన వ్యక్తి మురళి గారు అని ఇక దాదాపు 100 మందికి చెప్పింది సార్. ఇప్పటికే రిజల్ట్ వచ్చింది చెప్పి 100 మందికి చెప్పి దాదాపు ఒక 10-15 మంది రెడీ చేసిండు. వాళ్ళు కూడా తీసుకుంటున్నారంట. అది ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ సరిపోదు సార్. ఇక ఒక రోజు పడుతుంది. అట్లాంటి రిజల్ట్స్ ఉన్నాయి సార్. నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మార్కెట్లో చాలా ఉంటాయి, మనం ప్రోడక్ట్ చెప్పగానే నమ్మడం లేదు, నమ్మకపోవచ్చు. కొందరు ఏమంటారు అంటే, ఇంతగానం రిజల్ట్ ఉంటే డాక్టర్లు ఏం చేస్తారు అంటారు. రిజల్ట్ ఉంది కదా మరి డాక్టర్లు ఎందుకు అంటారు. ఎవరి బిజినెస్ వాళ్ళది కదా సార్. డాక్టర్ ఖచ్చితంగా నమ్మాలని లేదు, తీసుకోవాలని లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెప్పాను నిన్న నక్కడికి పోయాం సార్. మొత్తం కథని చెప్పాను అనమాట. అది దాదాపు 75 years ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇంత మంచి ప్రోడక్ట్ అయితే డాక్టర్లు వాడాలి కదా, డాక్టర్లు చెప్పాలి కదా అంటే ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు మందు తాగదాని మీద తాగొద్దు హానికరం అని రాసి ఉంటుంది, సిగరెట్ దాని మీద హానికరం అని రాసింది. ఎందుకు తాగుతారు? ఎవరి ఇష్టం వాళ్ళే సార్, అంతే అని చెప్పాను. ఇంకా రేట్ తక్కువ అంటే అవన్నీ కాదు సార్. ఇది
జెన్యున్ ఆన్లైన్లో దొరికే తీసుకోండి. ఆన్లైన్లో దొరికితే అది నష్టం అనేది మీకే జరుగుతుంది అని చెప్పి ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నా సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఒకటి. తర్వాత ఇన్కమ్ పరంగా చూసుకుంటే మామూలుగా లేదు సార్. ఇంకా అసలు 1 year 2 years ఒక స్టిక్ అనే వర్క్ చేస్తే మాత్రం ఇంకా లైఫ్లో సెటిల్. అందుకని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వాడండి, రిజల్ట్ తీసుకోండి. మన వంతుగా నేను ఒకటే భావిస్తాను సార్, ఈ ప్రొడక్ట్ రావడం పూర్వజన్మ సుకృతం. ఎండి గారు అనేవారు మన లైఫ్లోకి రావడం అది మెరాకిల్. మీ ఆధ్వర్యంలో, మన సుధీర్ సార్ ఆధ్వర్యంలో మేము ఉండడం అసలు ఇంకా అది మెరాకిల్ సంగతి. వాళ్ళ మాటల్లో కూడా రాదు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, ఫుల్ ప్లేస్ నమ్మకం ఉంది. మీరు గ్రేట్ అన్న సార్, కోటీశ్వర్లో మేము ఖచ్చితంగా ఉంటున్నాం సార్. మా టీం మెంబర్స్ అందరూ కూడా, నా ఆలోచన కూడా సార్, మీ మనం కోటీశ్వరం ఎంత అనేది నా ఎక్కువ టీం మందికి హెల్ప్ చేస్తే అంత బ్లెస్సింగ్స్ వస్తాయి సార్. ఆటోమేటిక్ గా ఇక డబ్బు వచ్చేస్తుంది, అన్ని అదే వచ్చేస్తాయి విధంగా సార్. నేను బ్లెస్సింగ్స్ మీరు రావాలి, అంతే సార్. ఆటోమేటిక్ అన్ని వస్తాయి. ఒక వీడియో మీతో తీసుకోండి పాటు సార్ ఆయనతోన. తీసుకుంటాం సార్, ఖచ్చితంగా తీసుకుంటాము. టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వీడియోస్ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకంటే మనకు అది తీసుకుంటాం చాలా సార్. చాలా ఇంపార్టెంట్. మా టీం మెంబర్స్ కూడా ఇందులో కంపల్సరీ వింటున్నారు సార్. వీడియో ప్రతి ఒక్కరు తీసుకోండి. కూడా థ్యాంక్ యూ సార్. మా టీం మెంబర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కూడా కరోడ్పతి లిస్ట్ లో ఉన్నాము. ఖచ్చితంగా 2025-26 లో అయిపోతాం సార్. ఖచ్చితంగా ఐ బిలీవ్ ఇన్వర్స్. Yes, థ్యాంక్ sir. యూ సార్. Yes. థ్యాంక్ యూ Thank you. ఇన్వర్స్ సార్. థ్యాంక్స్. Okay. All the best, sir. అలాగే నాగరాజు సార్, వెల్కమ్. సార్ గ్రేట్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గ్రేట్ మార్నింగ్. సార్ నేను కూడా ఈ బెటర్ యూజ్ చేయబట్టి ఒక 6 months అయింది సార్. నాకు ఒక రిజల్ట్ వచ్చింది. నాదేంటంటే ఫీల్డ్ వర్క్ సార్. 9 to నాకు ఈవినింగ్ 7:30 వరకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది సార్. నాకు ఖచ్చితంగా నాకు ఏంటంటే ఈ లెఫ్ట్ షోల్డర్ అనేది నొప్పి ఉంటుండే సార్. నాకు మినిమం 1.5 hour జర్నీ ఉంటుంది సార్, డే బై డే. డే బై కాదు, డైలీ జర్నీ ఉండేది సార్. ఈ లెఫ్ట్ షోల్డర్ అయితే పెయిన్ చేస్తుండే సార్ కంపల్సరీ. ఇంటికి వరకు అలసిపోతుంటాయి అవన్నీ. ఇప్పుడు ఈ 6 months అయింది, అవి నాకు అలసట అనేది లేదు సార్. ఇంకో షోల్డర్ పెయిన్ కూడా వెళ్ళిపోయింది సార్ నాకు. ఇది చాలా హ్యాపీ అయింది సార్ ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల. ఈ వాడడం వల్ల నేను ఇంకో క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను సార్, బ్లడ్ క్యాన్సర్. అతనికి 2 weeks ఒకసారి డయాలసిస్ చేసుకుంటారు సార్ అతను, గోపాల్ సార్. అతను ఒక రూమ్ లోనే సపరేట్ గా ఉండే వ్యక్తి. ఇప్పుడు 3 months అయింది సార్ యూజ్ చేయబట్టి, క్యాన్సర్ పేషెంట్. ఇప్పుడు ఆయన వాళ్ళ పిల్లలకి బండి మీద చెల్లి స్కూల్లో దింపేసి వస్తుంటారు, ఇంట్లో పనులను చేసుకుంటుంది సార్. మనకు గ్రేట్ సాగర్ సార్ మనకు పరిచయం చేసినందుకు, మీరు మాకు ఈ పరిచయం అయినందుకు గ్రేట్ సార్, వెంకటరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్, వండర్ఫుల్ సార్. ఆల్ ది బెస్ట్. ఆ టెస్టిమోనీ తీసుకోండి సార్, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడించండి. ఒక 2 నిమిషాలు, 3 ఆల్రెడీ నిమిషాలు. మనం మాట్లాడించాం సార్ ఓసారి. వీడియో పెట్టారా? వీడియో కూడా పెట్టాము సార్. పెట్టండి. ఓకే సార్. ఓకే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, కమల్ కుమార్ సార్, వెల్కమ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఇది అంటే దీని గురించి పూర్తి అవగాహన లేదు, కొత్త. వినపడుతుందా సార్? అంటే వేరే వాళ్ళు నేను ఒకటి అడిగారు సార్. మామూలుగా ఇది స్టీల్ బాటిల్స్ కి పెట్టుకోకూడదా సార్? పెట్టుకోవచ్చు సార్. స్టీల్ కి పెట్టవచ్చు, ప్లాస్టిక్ పెట్టవచ్చు, కాపర్ కి పెట్టవచ్చు, గ్లాస్ పెట్టవచ్చు, పెట్టుకోవచ్చు. అంటే స్టీల్, ఇప్పుడు ప్లాస్టిక్ కంటే ఇంకా మిగతా స్టీల్ కి, గ్లాస్ కి ఇంకా బెస్ట్ అన్నమాట. అదేలేండి, వేరే వాళ్ళేమో ఓకే. స్టీల్ కి పెట్టకూడదు అన్నారు. అది సరే, అది ఓకే. అట్లాగే ఒకరు అంటే దీన్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగారు సార్. దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? ఉపయోగం, మిమ్మల్ని ఎవరు పిలిచారు సార్? నన్ను సంతోష్ అన్న, అక్కి సంతోష్ గౌడ్, హైదరాబాద్. ఓకే, ఓకే. అదే ఇప్పుడు ఓన్లీ టెస్టిమోనీ సెషన్ అన్నమాట ఇది. సో నిన్న కూడా సెషన్ అయ్యింది. ఎవ్రీడే మనకు సెషన్ ఉంటుంది 8:30కి ఈవినింగ్. అక్కడ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టోటల్ గా ఎట్లా పనిచేస్తుంది ఇది అనేది. సో అలాగే ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా చేస్తుంది ఈ ప్రోడక్ట్. బెడ్ మీద పడుకోవాలి, నీళ్ళు తాగాలి, బెల్ట్ పెట్టుకోవాలి చేయికి. ఓకేనా సార్? ఈ బెల్ట్ చేయికి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి 3 ఉంటాయి అన్నమాట. జస్ట్ ప్రాపర్ గా వాడితే చాలు, ఆటోమేటిక్ గా మన బాడీ తన వర్క్ తను చేసుకుంటది. ఓకేనా సార్? సింపుల్. అదే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, బాడీ రిపేరింగ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది కదా సార్? వాటర్ ని అది ప్యూరిఫై చేస్తారు, మ్యాగ్నెటైజ్ చేస్తుంది. మ్యాగ్నెటైజ్. ప్యూరిఫై చేసిన వాటరే వస్తుంది కదా ఆల్రెడీ ఇంట్లోకి. దానికి అవునవును. మ్యాగ్నెటిక్ ఎనర్జీ కావాలి. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ దీని ద్వారా వస్తుంది.
ఓకే. అంటే అదేలేండి. అంటే ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ద్వారా వాటిలో ఒక పవర్ వస్తుంది. ఓకే సార్. అవును సార్. అంటే నన్ను అడిగిన వాళ్ళు ఒకసారి ఏంటంటే క్లియర్ గా వేరే ఒకసారి క్వశ్చన్ సబ్జెక్ట్ అడిగారు. అంతా ఆయనతో రేపు చెప్పించుకోండి మళ్ళీ. ఓకే సార్. ఓకేనా సార్, ఇది ఆ సెషన్ కాదు. ఓకే. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్ఞానేశ్వర్ సార్, వెల్కమ్. మీ టెస్ట్ మనీ చెప్పండి సార్. హాయ్ సార్, నమస్తే. నేను నమస్తే సార్. రీసెంట్ గా ఒక 5-6 డేస్ అవుతుంది తీసుకొని. మా మమ్మీకి క్యాన్సర్ ఉండే, సర్విక్స్, సిఏ సర్విక్స్. ఆమెకి ఏమైందంటే గడ్డ పెరిగి యూరినల్ బ్లాడర్ అనేది అబ్స్ట్రక్షన్ అయింది అనమాట. అడ్డుగా మారి ఆమెకు యూరిన్ సరిగా రాలేదు. సో ఆ రోజు నైట్ హరిబాబు సార్ దగ్గర అడిగి తీసుకున్నా కిట్. ఒక నైట్ ఆమెకి యూరిన్ అనేది కంప్లీట్ గా బ్లాక్ అయిండే, మాక్సిమం బ్లాక్ అయింది. తర్వాత ఒక నైట్ మాత్రమే ఆమెకు యూజ్ చేసిన పరుపు, తర్వాత వాటర్ బాటిల్, తర్వాత బెల్ట్ ఇవన్నీ పెట్టినాం ఆమెకి. మార్నింగ్ చాలా వరకు ఫ్రీగా వచ్చింది యూరిన్. తర్వాత మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వండర్ఫుల్ సార్. కిడ్నీ స్టన్స్ వేయించినాము, అది వేరే విషయం. కానీ రిలీఫ్ అయితే ఉంది. తర్వాత నేను కూడా వాడడం జరిగింది, ఒక 4-5 డేస్ నుంచి బెల్ట్ అవన్నీ వాడుతున్నా. ఆ నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే గ్యాస్ ట్రబుల్, మోషన్ గానీ, ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, సో మోషన్ ఫ్రీగా అవ్వడం, తర్వాత గ్యాస్ ప్రాబ్లం, పొట్ట అనేది ఉబ్బరంగా ఉంటది కదా, సో సిమ్టమ్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట. నాకు నార్మల్ గా తినకపోతే ఒక మార్నింగ్ టైం నేను తినను మామూలుగా, అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంటది అటు ఇటు తిరగడం వల్ల. అట్లా తినకపోయినా గానీ ఆ వాటర్ తీసుకుంటూ ఉంటే పొట్ట అనేది గ్యాస్ ఫామ్ అవడం లేదు. తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటున్నాయి, అంటే డ్రాప్ అవ్వడం లేదు ఎనర్జీ అనేది. మనం ఏమంటే కొంచెం జర్నీ చేసినా గానీ, తర్వాత వేరే పనిలో ఉండి బిజీగా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డిహైడ్రేట్ అవుతాం కదా, సో అలాగా లేదనమాట. ఇది వాడడం వల్ల ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. తర్వాత వాటర్ కూడా తాగుతూ ఉంటే యూరిన్ గానీ, మోషన్స్ గానీ ఇవన్నీ కొంచెం ఫ్రీగా అనిపించింది నాకు. ఫ్రీగా ఉంటుంది. ఎస్, వండర్ఫుల్ సార్, గ్రేట్, వండర్ఫుల్ దీనివల్ల టెస్ట్ మనీ చాలా సార్. రిజల్ట్స్ ఉన్నాయి. ఇది వాడితేనే అర్థమవుతుంది. ఏంటంటే చాలా మంది ఏదో బెల్ట్, ఏదో పరుపు అంటున్నారు, అవన్నీ అనుకుంటారు, కానీ దీని రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే. యా, వండర్ఫుల్ సార్. ఎస్, వండర్ఫుల్ సార్. సో అలాగే అందరికీ హెల్ప్ చేయండి తప్పకుండా. ప్రొడక్ట్ విషయంలో. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే. అలాగే రేణుక మేడం, వెల్కమ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హలో ఎస్ మేడం, హ్యాపీ మనీ మార్నింగ్. సార్, ఒక చిన్న డౌట్, చిన్నదో పెద్దదో తెలియదు, నేను వింటున్నాను. ఇది ఒక 2 months నుంచి నాకు బాలకృష్ణ సార్ చెప్తున్నారు, మా నల్గొండ. ఓకే మేడం. నేను మెడికల్ డిపార్ట్మెంట్ నర్సు సార్. ఏంటంటే మేనరికం వల్ల పెళ్లి చేసుకుంటారు కదా సార్, ఆ పాప నడవట్లేదు. ఇప్పుడు 15 years ఉంది సార్, మాట్లాడదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. అలాంటి పాపకి యూజ్ అవుతుందా సార్? యూజ్ అవుతుంది మేడం, ఛాన్స్ ఉంది, వాడిపించండి. టోటల్ గా న్యాచురల్ ప్రొడక్ట్ అన్నమాట మనది. సో డెఫినెట్ గా అది ఛాన్స్ వాళ్ళు ఉంటుంది అదే తీసుకునే హోప్స్ లో వాళ్ళకి. ఉన్నారు. మాకే మెడిసిన్ వాడుతున్నారు, కానీ ఇది తీసుకోవచ్చా అని ఒక డౌట్, అదే మిమ్మల్ని అడుగుదామని. వాడిపోయచ్చు, 100% వాడిపోయచ్చు మేడం. మాటలు రావట్లేదు సార్. మెడిసిన్ వాడుతూనే ఇది వాడిపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. అలాగే వినోదిని మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హలో మేడం. ఎస్ మేడం, క్లియర్. సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ అండి మేడం. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. సో నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సో టెస్టిమోనియల్స్ అయితే ఎక్సలెంట్. ఈరోజు నేను కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక అమేజింగ్ రిజల్ట్ మీరు చెప్పారు. సో మ్యాగ్నెటిక్ ఎలా వాడాలి, సో ఐ సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని.
సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే నాకైతే లాస్ట్ 1 year నుంచి నేను వాడుతున్నాను ఈ ప్రోడక్ట్స్. నాకు మైగ్రేన్ పెయిన్, అసలు సివియర్ అంటే సివియర్ మైగ్రేన్ పెయిన్. అది ఇప్పుడు నేను 8 months నుంచి నాకు అసలు మైగ్రేన్ పెయినే లేదు. నేను ఫోన్ ఎంత చూస్తున్నా అంటే 8 hours నేను phone లోనే ఉంటున్నాను రైట్ నౌ. ఇంతకు ముందు నేను ఫోన్ వాడితే నాకు 2 hours కంటే ఎక్కువ నేను చూస్తే తల తిరిగేది అనమాట. అసలు చేత కాకుండా ఉండేది, ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా జీరో అయ్యేవి. కానీ ఇప్పుడు నేను నా స్క్రీన్ టైం డైలీ నేను నైట్ చూస్తాను, 8 hours అయితే మినిమం ఫోన్ లో ఉంటున్నాను ఈ మధ్యలో. అంటే మీటింగ్స్ అని, ట్రైనింగ్స్ అని, ఆ తర్వాత యూట్యూబ్ అని ఎన్నో పనులు ఉంటున్నాయి నాకు ఈ మధ్య. సో 8 hours నేను ఉంటే కూడా నా ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గడం లేదు. నేను మార్నింగ్ ఎంత అయితే ఎనర్జీగా ఉన్నానో ఈవినింగ్ కూడా నేను అంతే ఎనర్జీ తోటి ఉంటున్నాను అనమాట. ఇంకొకటి, నాకు హెడేక్ అయితే అసలు రావడం లేదు. ఒకవేళ అంటే మధ్యలో ఎప్పుడైనా వస్తే కూడా తల చుట్టూ నేను మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టేసుకుంటే వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ 1/2 hour లో నాకు తలనొప్పి తగ్గుతుంది. ఎప్పుడో రేర్లీ వస్తుంది, ఫ్రీక్వెంట్లీ లేదు. ఇంకొకటి వచ్చేసి లో బీపీ అయితే నాకు చాలా ఉండేది, 90/60 ఉండేది. సో అది ఇప్పుడు నాకు 110/70, 110/80కి వచ్చిందంటే ఇది మిరాకిల్ చెప్పాలి. ఎందుకంటే లో బీపీకి మనకు మందులు లేవని డాక్టర్సే చెప్తారు, మన ఫుడ్డే మన మెడిసిన్. బట్ ఫుడ్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చెయ్యరు, నేను కూడా చెయ్యను, ఏది ఉంటే అదే తింటాను కాబట్టి. సో అది కూడా తగ్గిపోయింది. ఇంకొక మిరాక్యులస్ రిజల్ట్ ఏంటంటే, నేను బైక్ మీద నుంచి కింద పడ్డాను 6 months బ్యాక్. సో నాకు లోయర్ బ్యాక్ లో చాలా నొప్పి స్టార్ట్ అయింది అనమాట. లెఫ్ట్ లెగ్ అంతా స్వెల్లింగ్, తర్వాత నేను కూర్చోలేను అన్నట్టు, కూర్చుంటే చాలా నొప్పి. సో డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారు. 3 months నేను అలోపతిక్ మెడిసిన్ వాడాను, అయినా కూడా డాక్టర్స్ కి అర్థం కాలేదు. ఎక్స్రే తీశారు, అన్ని తీశారు, కానీ ఎక్కడ ఫ్రాక్చర్ లేదు నాకు. అయినా నొప్పి అయితే తగ్గలేదు 3 months. అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి సంతోష్ గారు అన్నారు, నువ్వు ఎందుకు మ్యాగ్నెట్ పెట్టుకొని నువ్వు మెడిసిన్స్ మీద బాధపడుతున్నావు, పెయిన్ తగ్గుతుంది, నువ్వు వాటర్ అప్లై చెయ్యి అని. సో నేను మ్యాగ్నెటిక్ వాటర్ ఏదైతే ఉందో నైట్ అంతా అది బాటిల్లో పెట్టేసి మార్నింగ్ అప్లై చేసేదాన్ని, లేదా మార్నింగ్ అంతా 12 hours డ్యూరేషన్ దాంట్లో పెట్టి నైట్ అప్లై చేసేదాన్ని. అలాగే డాక్టర్ ఒక కుషన్ సీట్ కూడా నాకు ఇచ్చారనమాట ఆ టైంలో. సో ఈ వాటర్ అప్లై చేయడం, తర్వాత పిల్లో ప్యాడ్ ఏదైతే ఉందో అది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ నేను వేసుకొని కూర్చునేదాన్ని. ఇప్పుడు నాకు 4 months నుంచి, దాదాపు 5 months నుంచి నాకు అసలు పెయిన్ లేదు. యాక్చువల్ ఆ పెయిన్ ఏంటంటే టెయిల్ బోన్ అనేది నాకు నొప్పి ఉందన్నమాట. అది డాక్టర్ తర్వాత అర్థమైంది ఆయనకు కూడా. సో టెయిల్ బోన్ లో ప్రాబ్లం అయింది నేను కింద పడ్డందుకు. సో అది ఇప్పుడు అసలు నేను బెండ్ అయిపోయినా, ఏదైనా బరువు ఎత్తినా నాకు అసలు పెయినే లేదన్నట్టు. నేను ఎక్కడ కూర్చున్నా 3 months పిల్లో ప్యాడ్ ని వాడాను నేను. ఎక్కడ కూర్చున్నా అది నాకు ఉండాల్సిందే. అలా చేసినాక ఇప్పుడు నాకు టెయిల్ బోన్ ప్రాబ్లం మొత్తానికే వెళ్ళిపోయింది. దానికి ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోమంటారు డాక్టర్స్. నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ప్రికాషన్స్ తీసుకోలేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ వాడితే ఈరోజు టెయిల్ బోన్ ప్రాబ్లం పోయింది. ఇంకా రీసెంట్లీ ఒక రిజల్ట్ ఏంటంటే, ఈ మధ్యలో దగ్గు ఎక్కువైంది అనమాట. నాకు ఒక 3-4 days విపరీతమైన దగ్గు. ఇంట్లో ఒకరికి స్టార్ట్ అయింది, వాళ్ళ నుంచి 2-3 అందరికి స్టార్ట్ అయింది. సో మోర్ పవర్ అనేది మేము వాడుతున్నాము. సో నేను ఒక 10 days 15 days అసలు వాడలేదు అన్నట్టు మోర్ పవర్. అయితే 3 days 4 days నేను మెడిసిన్ తీసుకున్న, దగ్గు తగ్గలేదు, జలుబు తగ్గలేదు. ఇంకా నేను మెడిసిన్స్ అన్ని స్టాప్ చేసేసి మోర్ పవర్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 2 days కే నాకు అసలు దగ్గుపోయింది, మొత్తం దగ్గుపోయింది, జలుబు పోయింది. అంటే మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది మన లోపల లేనందుకే ఇది వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఏదైతే మనకు వెదర్ చేంజ్ అవుతుంటుందో ఆ వెదర్ చేంజ్ వల్ల కొంతమందికి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉన్న వాళ్ళకి అటాక్ అయిపోతుంటా. సో వన్ ఆఫ్ ద పర్సన్ నేను అనుకుంటా. సో కొంచెం ఇమ్యూనిటీ తక్కువనే. సో అప్పుడు ఆ మోర్ పవర్ చేసిన మిరాకిల్ ఈ రోజు వరకు మళ్ళీ నాకు దగ్గే రాలేదు. దగ్గు కానీ, జలుబు కానీ, తుమ్ములు కానివ్వండి, ఫీవర్ కూడా ఏది రాలేదు. నా సజెషన్ ఏంటంటే మోర్ పవర్ అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ మనకి ఇస్తుంది మ్యాగ్నెటిక్ తో పాటు. మీకు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే రెసిస్టెన్స్ పవర్ కోసం అయితే మోర్ పవర్ అయితే వాడాలి. నేను ఇది అది చెప్పాలని యాక్చువల్ నేను ఈరోజు షేరింగ్ వచ్చాను, ఎందుకంటే నాకు 3 days లోనే రిజల్ట్ వచ్చింది మోర్ పవర్ మాత్రం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, వండర్ఫుల్, గ్రేట్ మేడం. సో మోర్ పవర్ అనేది రియల్ గా అద్భుతం అన్నమాట.
సో ఎందుకంటే టోటల్ న్యాచురల్ ఫుడ్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ లో దొరికిపోతున్నాయి మోర్ పవర్ ద్వారా. యాక్చువల్లీ నేను తీసుకుంది కూడా 1 గ్రామే సార్ నేను, ఎందుకంటే అది కొంచెం హీట్ అవుతుంది, అదర్వైజ్ మనకి స్టార్టింగ్ లో కొంచెం సూట్ అవ్వదు అది ఇదని. ఓన్లీ 1 గ్రామే. మా డాటర్ నేను ఆమె కూడా అలర్జీ సిమ్టమ్స్ అన్నమాట. తొందరగా వాతావరణంకి వెళ్తే ఆమె కూడా కొంచెం డెంగ్యూ వచ్చినప్పటి నుంచి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, ఈ జలుబు రావడం, గొంతు నొప్పి రావడం. ఇంకా మా డాక్టర్ కి అయితే ప్రోడక్ట్ ఆమెకు ఒక ఫ్రెండ్ అన్నమాట. ఇది మ్యాగ్నెటిక్ థెరపీ మొత్తం. అది మ్యాట్రెస్ వదలదు. ఆమె బెల్ట్ కూడా, ఆమె జాబ్ కి వెళ్తే బెల్ట్ పెట్టుకునే వెళ్తుంది, ఖచ్చితంగా ఉంటది. ఆమె కాలు కన్నా పెట్టుకుంటది, చెయ్యి కన్నా పెట్టుకుంటది అనమాట. కొంచెం థ్రోట్ పెయిన్ అయితే, గొంతుకైతే ఆమె డెఫినెట్లీ ఆమె మెడిసిన్ వైపు చూడదు, ఆ బెల్ట్ పెట్టేసుకుంటది, అయిపోయి ఇమీడియట్లీ 1 hour లో క్యూర్ అయిపోతుంది అనమాట. వితౌట్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ప్రోడక్ట్ ఇంట్లో ఉంటే మాత్రం ఒక ధైర్యం, ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను, డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే మనకు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, గ్రేట్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఆల్ ది బెస్ట్ మేడం, చాలా మందికి హెల్ప్ చేయండి. ఎస్ లీడర్స్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ అయిపోయారు. సో కాబట్టి ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా, లేదంటే మనం సెషన్ క్లోజ్ చేద్దాం? ఇక ఎవరైనా టెస్ట్ మనీ షేర్ చేసే వాళ్ళు ఉన్నారా? కరెక్ట్, ఎగ్జాక్ట్గా 1 hour అయింది. ఎస్, నాగభూషణం సార్, వెల్కమ్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్. సార్ సార్ మాకి మేము ప్రోడక్ట్ తీసుకొని ఇప్పుడు 8 months అయింది సార్. 8 months నుంచి మేము గ్యాస్ ట్రబుల్ తో చాలా ఇబ్బంది పడే వాళ్ళము. తర్వాత మా ఆవిడకి నొప్పులు, ఈ టాబ్లెట్స్ అన్ని తెచ్చుకొని కంటిన్యూగా షీట్లు తెచ్చుకొని తినేవాళ్ళం సార్. మెడికల్ స్టోర్ అయినా నిన్ను అడుగుతున్నాడు, ఏం సార్ మీరు షాప్కే రావడం లేదు, ఏం వాడుతున్నారు సార్ అని చెప్తున్నాడు సార్. సార్ మీ ఇంకా వాడాల్సిన అవసరం లేదు సార్, మాకు ఆల్రెడీగా ఇంట్లో సెట్ అయిపోయినాం సార్ అని చెప్పినాం సార్. అది సార్ మంచి, మాకైతే ఓమీ టాబ్లెట్స్ డైలీ వాడుతుంటాం సార్ గ్యాస్ట్రిక్ కి. అవి షీట్లు తెచ్చుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ ఏం లేదు సార్, బాగా హెల్తీగా ఉన్నాం సార్. గ్యాస్ ట్రబుల్ అనేది లేదు మాకి. తర్వాత మా ఆవిడకి నొప్పులు అనేవి అన్ని తగ్గిపోయినాయి, చాలా హెల్తీగా ఉన్నాం సార్. ఈ ప్రోడక్ట్ మనకి ఇచ్చినందుకు సాగర్ జోషి సార్కి మేము మరీ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్, వండర్ఫుల్ సార్. చాలా మందికి హెల్ప్ చేయండి ఇలాగే. ఖచ్చితంగా చేస్తాం సార్. ఓకే సార్. ఎస్, స్వామి పెర్కా సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వినబడుతుందా సార్ క్లియర్? నమస్తే సార్. ఎస్ సార్, క్లియర్ ఉంది, మాట్లాడండి. సార్ నా పేరు స్వామి, నేను హైదరాబాద్ లో సరూర్ నగర్ లో ఉంటాను సార్. ఈ ప్రోడక్ట్ తీసుకొని 1 year అయిపోయింది సార్. యాక్చువల్ గా నేను యూజ్ చేసుకుంటూ కొంతమందికి యూజ్ చేయించడం కూడా జరిగింది. నాకు బాగా నడుము నొప్పి ఉండేది సార్. బాగా కొద్దిసేపు లేచిన తర్వాత నడుములు చక్కగా అయ్యేది కాదు, కొద్దిసేపటి తర్వాత ఒక 2 నిమిషాల దాకా అటు ఇటు నడిస్తే కానీ క్లియర్ అయ్యేది కాదు. అలాంటిది ఇది తీసుకున్న తర్వాత దాని మీద పడుకోవడం, వాటర్ తాగడం, బెల్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ చేసినాను క్లియర్గా. ఇప్పుడు అయితే ఒక 25-30 years ఎట్లా ఉంటారో ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు బాడీ మొత్తం ఎలాంటి నొప్పులు కానీ ఏవి కానీ లేవు సార్. అదే విధంగా కొంతమందికి ఇప్పించాను. బీపీ ఉన్న వాళ్ళకు రీసెంట్ గా ఒక అతనికి ఇచ్చాను, రవి అని. అతడు within 1 week లోనే బీపీ టాబ్లెట్ బంద్ చేయమని చెప్పినాడు డాక్టర్. ఆయన వచ్చి మన చెప్తుంటే నేను బాగా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా ఇంకా కొంతమంది లేడీస్ కూడా ఇప్పించాను. వాళ్ళు కూడా ఒక ఆమె మిషన్ కుట్టేటామె మిషన్ కుట్టుకుంటూ మొత్తం ఈ కాళ్ళు నొప్పులు పెట్టేదంట, తిమ్మిర్లు వచ్చేదంట, ఈ మొత్తం నొప్పి పెట్టేదంట. అది మన వాటర్ ప్యాడ్ అనేది కాలుకు పెట్టుకోవడం వల్ల మొత్తం ఆమెకు మొత్తం క్యూర్ అయిపోయిందంట. చాలా చక్కగా పనిచేస్తుంది అన్న, ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఇంకొక అతనికి కూడా బీపీ ఉండే, అతనికి కూడా ఒక 10-15 డోస్లోనే బీపీ అనేది కంట్రోల్కి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక హాఫ్ టాబ్లెట్ రాయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తున్నది సార్ ప్రతి ఒక్కరికి.
మా ఇంట్లో కూడా నేను కూడా అప్పుడు కిష్టారెడ్డి సార్ చెప్పగానే డబుల్ ప్యాక్ తీసుకున్నాను. కాకుంటే జాబ్లో పడిపోయి నేను బిజినెస్ చేయడం నాకు కొద్దిగా టైం కలిసి రాలేదు. అందుకని ఒక 1 ఇయర్ నుంచి చేయలేకపోయాను. ఇక నుంచి నేను 100% చేయాలని కోరికతోనే ఉన్నాను సార్. నిన్న పికప్ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. కంపల్సరీ చేస్తాను. ఇక నుంచి ఫుల్ టైంకి వద్దామని చూస్తున్నాను ఏప్రిల్ నుండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ సార్. సో దమ్మున్న ప్రోడక్ట్. సో మనం ఎంత మందికి హెల్ప్ చేయగలిగితే అంత బెస్ట్ గా ఉంటుంది. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ అభి సార్, వెల్కమ్. హలో హలో ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్ యూ లిజనింగ్ ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్? క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. నా ప్లానర్ వచ్చి పుల్లారావు గారు. నేను న్యూ జాయినింగ్ సార్. ఇంకా నేను ప్రోడక్ట్ తీసుకోలేదు. ఈరోజు మొదలు పెడుతున్నాము. జస్ట్ సెన్ ఎగ్జామ్ పుల్లారావు గారు చెప్పారు కదా, ఒక కిట్ ఇచ్చాము, ఆమె చాలా రిలీఫ్ అవుతుందని చెప్పేసి. అది కూడా నేను కూడా ఉన్నాను సార్, చూశాను అక్కడ. ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఆమెకు చాలా రిలీఫ్ వచ్చింది. ఓకే సార్. దానికన్నా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఎవరు చెప్పారు కదా సార్, కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా. ఆమె ఆ చెయ్యి నొప్పి కోసం అండి 3 హాస్పిటల్ తిరిగారండి. దగ్గరగా 15,000 ఖర్చు పెట్టారండి. నో రిజల్ట్స్. కానీ మన ప్రొడక్ట్ కాస్ట్ ఎంత సార్? ఒకసారి ఇవ్వగానే ఆమె ఎంత హ్యాపీగా, ఎంత వెంటనే ఫస్ట్ ఆమె కూడా రేగా వాళ్ళ అబ్బాయిని అంత రేటా అని ఒత్తిడి చేశారట. ఆ అబ్బాయి ఏం చేశారంటే వాళ్ళ అమ్మగారు చెప్పకుండా ప్రొడక్ట్ తీసుకున్నాడు ఆయన. ప్రొడక్ట్ తీసుకున్నారండి. అంటే నేను చెప్తున్నా, అంటే ప్రొడక్ట్ కాస్ట్ గురించి చెప్తున్నాను. చాలా మంది మనం మెడికల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత అనేది ఆలోచించుకొని చెప్తున్నాను మనం. అది ఇంకో విషయం సార్, ఇందాక ఎవరో ప్రొడక్ట్ గురించి రేట్ కంపారిజన్ చెప్తున్నారు కదా, ప్రొడక్ట్ ఇంకా బయట తక్కువ దొరుకుతుంది అలాగని చెప్పేసి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన ఆవునయ్య ఉంది సార్. మన మార్కెట్లో 700, బేసిక్ మనకి 700, 800 దొరుకుతుంది. మన 4,000 కూడా ఉంది కదా సార్ మార్కెట్లో. ఆ క్వాలిటీని బట్టి అంటున్నాను సార్ నేను ప్రొడక్ట్ అనేది. ఆ విషయం మన వాళ్ళందరికీ కొంచెం చెప్పమని అందరికీ అట్లా సార్. అదే అర్థం చేసుకోవాలి సార్. చెప్తాం సార్, ప్రతి ఒక్కరికి అర్థం చేసుకుంటారు. అక్కడ డబ్బులు వేస్ట్ చేసుకొని వచ్చి మనది కొన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దాదాపు 100-200 మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అది కొనేసి డబ్బులు వేస్ట్ అయిపోయినాయి సార్ అనేసి మళ్ళీ మనది కొని అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే వెంకటేష్ సార్, వెల్కమ్. సో లాస్ట్ పర్సన్ ఇవాళ. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ బాగున్నారా? ఎక్సలెంట్ సార్. నేను కూడా న్యూ జాయినింగ్ సార్. 1 వీక్ అవుతుంది, ఇంకా ప్రొడక్ట్ తీసుకోలేదు. నేను రాజు కాసాని ఆన్లైన్ లో రనీల్ అనే అబ్బాయి కామారెడ్డి నుంచి చెప్పాడు. డెమో చెప్తున్నప్పుడు చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అయ్యాను సార్. చాలా బాగుంది. నేను కూడా వన్ ఆఫ్ ది వేరే కంపెనీలో లీడ్ చేస్తానండి చాలా టీమ్ని. చూడగానే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది సార్. మనం ఎన్నెన్నో ఖర్చు పెడతాము హెల్త్ కోసం, అంటే ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం. ఆల్కలైన్స్ వాటర్ 2,20,000, దాని నుంచి మనకి ఆరోగ్యం మెరుగవుతుంటే దాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అసలు హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో కూడా మన చేతిలో లేదు సార్. ఒక చిన్న జబ్బని వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అనేది కూడా తెలియదు. కానీ ఈ ప్రొడక్ట్స్ అతను చెప్పింది వేరు, ఇంకా అంతకు మించి అనేలాగానే రిజల్ట్ ఉంటున్నాయి. అసలు దాని గురించి చాలా మిరాకిల్స్ ఉంటున్నాయి. దీని ప్రొడక్ట్స్ ఎంత ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనేది ఒక్కసారిగా, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వకుండానే మిరాకిల్స్ అనేవి కనబడతాయి. ఈ టెస్టిమోనియల్స్ లో కొత్త పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసిన గ్రూప్ కూడా ఆటోమేటిక్ గా స్పాట్ లో లాగిన్ అవుతారు సార్ ఖచ్చితంగా. ఇంత మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఇంత మంచి టాప్ లీడర్స్ ఉన్నారు, ఇంత మంచి ఎండి ఉన్నాడు, ఇంత మంచి కంపెనీ ఉంది. దమ్మున్న కంపెనీ, దమ్మున్న ప్రోడక్ట్ ఉంటారు సార్. 100% హ్యాపీ సార్. 30% రిజల్ట్ ఉంటేనే 100% రీసౌండ్ ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటిది 100% రిజల్ట్ ఉండి మనం 30-40% మాత్రం రీసౌండ్ చేస్తున్నాం అనిపిస్తుంది సార్. ఎక్సలెంట్ గా చాలా 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 ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్. నేను కర్నూలులో ఉంటాను. నేనైతే చాలా హోప్ తో ఉన్నాను సార్. అసలు మిరాకిల్స్ దీంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ గురించే కాదు సార్, చాలా మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం సార్. వాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతాం. మనం ఎంబీబీఎస్ చదవకపోవచ్చు, కానీ ఆ స్థాయి మనం ఒక ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు సార్ ఖచ్చితంగా. మనం ఏ స్థాయి 10th క్లాసా, నాన్ ఎడ్యుకేటెడా, ఇంటరా, డిగ్రీ, ఎంబీఏ, నథింగ్ సార్. కానీ ఒక మంచి ప్రోడక్ట్ ని మనం చేతిలో పట్టుకుని ఉంటే వాళ్ళకి ధైర్యం అనేది ఇవ్వచ్చు. ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్స్, సార్ కూడా చెప్తున్నాను, నేను కూడా వింటున్నాను సార్. అసలు ఎటువంటి గ్యారంటీ ఇవ్వకండి అని చెప్పి, జస్ట్ మనం వాడండి, వాడిన తర్వాత మీరే చెప్తారని చెప్పి మనం వాళ్ళ టెస్ట్ అనేది ఇన్వైట్ చేస్తాం సార్. ఇక్కడ మీరు ఎవరిని కూడా ఫోర్సబుల్ చేయలేదు. మీకు జరిగిన టెస్ట్ మాత్రమే మాట్లాడండి అని చెప్పి చెప్పారు. లైవ్ లో మన చాలా వరకు హెల్త్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు, సప్లిమెంటరీస్ మిగతావి జస్ట్ వీడియోస్ పెడుతుంటారు. వాళ్ళు ఎక్కడ అడ్రస్ తెలియదు, ఏమో తెలియదు. వాళ్ళ కాల్లో
కాళ్ళతో బోధక కాళ్ళతో ఇంకోటి చూపిస్తారు. వాళ్ళు ఎవరు అడ్రస్ అనేది పెట్టరు. కానీ ఇక్కడ లైవ్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాక సూర్యాస్ సార్ ఇంకా బొల్లి గురించి సార్ చూపించాడు. ఎలాంటి మిరాకిల్ సార్ మేడం చూపించింది వాళ్ళ బాబు గురించి. ఇలాంటివి చాలా ఎక్సలెంట్ లైవ్ లో చూస్తున్నందుకు చాలా చాలా ఈజీగా టీం బిల్డ్ చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది సార్. ఇది చాలా చక్కగా ప్రతి ఒక్క లీడర్, పాత లీడర్ కానీ కొత్త లీడర్ కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు సార్. అలాంటిది గ్రేట్ లీడర్ వెంకటరాజు సార్. మీ వెన్యూస్ కూడా నేను చూశాను సార్. నేను యూట్యూబ్ లో చూశాను, కొన్ని జూమ్ లో కూడా అటెండ్ అయ్యాను సార్. ఎక్సలెంట్ గా మీరు డైరెక్షన్ ఇస్తున్నారు సార్. టీంని మాత్రం చాలా ముందుకు తీసుకెళ్తారు, చాలా విల్ అవుతుంది సార్. మీ ఆధ్వర్యంలో మేము కూడా వచ్చి అతి త్వరలోనే కోటీశ్వరం అవుతాం సార్. అంటే కోటీశ్వరం అంటే ఆటోమేటిక్ చాలా మందికి హెల్త్ కాపాడుతూ మనం లైఫ్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనీ అనేది మన వెనక పరిగెడుతూ ఉంటది. మనం కూడా ఆల్రెడీ ఒక స్థాయిలో రీచ్ అవుతాం సార్. ఎన్నో చేసాము, ఆ అనుభవాన్ని అంతా కూడా వీటిలో మనం వినియోగించుకుందామని చెప్పి నాకైతే 100% కమింగ్ సూన్ సార్. వీళ్ళని తొందరగా నేను కమ్యూనిటీలోకి వస్తాను. నేను కూడా చాలా కమ్యూనిటీ బిల్డ్ చేస్తాను సార్. ఐ విల్ హోప్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎప్పటి నుంచో మాట్లాడాలన్నా, ఈ కార్ డ్రైవింగ్ లో ఉన్నా సార్. నేను శ్రీశైలం వెళ్తున్నాను. ఒకసారి మాట్లాడాలనిపించింది ఎక్సైటింగ్ గా, అందుకని చివరిగా హ్యాండిల్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. తప్పకుండా రండి. సో అద్భుతంగా అందరికి వర్క్ చేద్దాం, హెల్ప్ చేద్దాం. మెయిన్ గా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాం కాబట్టి కోట్లు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి సార్. ఎస్ సార్. నెక్స్ట్ పద్మజ మేడం, వెల్కమ్ మేడం. సో లాస్ట్ కాల్, ఇంకా ఇవాళ మనకు టైం అయిపోతుంది. సార్ జై శ్రీరామ్ సార్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఈబయోటోరియం ఫ్యామిలీ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. నేను గుంటూరులో ఇచ్చినాను సార్ కిట్స్. అయితే వాళ్ళు ఏమన్నారంటే నాకు రిజల్ట్ వచ్చేదాకా అసలు నేను డెమో చెప్పము అన్న వాళ్ళకి విత్ ఇన్ 10 to 12 days లో రిజల్ట్ రాగానే డెమోస్ కూడా చెప్తున్నారంట సార్. తనకు వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట సార్. డైలీ ఒక టాబ్లెట్ వేసుకునేదంట, ప్లస్ హాట్ వాటర్ తాగేదంట. ఇప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లం టోటల్ తగ్గిపోయిందంట. హాట్ వాటర్ ఏం తాగట్లేదంట సార్. రీసెంట్ గా గ్రానైట్ ఏదో గోడ కొట్టుకుందంట, ఒకవైపు ఒకటి బాగా పెయిన్ ఉండేదంట. ఇది ఇచ్చిన తర్వాత పెద్ద బ్యాండ్ ఏదైతే ఉందో ఆ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల పెయిన్ మొత్తం తగ్గిపోయిందంట సార్ తనకి. ఇంకొకటి నిద్ర కూడా కొంచెం పట్టకపోయేదంట సార్. ఇప్పుడు మంచిగా డీప్ స్లీప్ వెళ్తుందంట. అది గుంటూరు నుంచి ఒక రిజల్ట్ సార్. ఇంకొకటి సత్యనారాయణ అండ్ ప్రమీల అని వాళ్ళు ఏజ్డ్ సార్. మనము డెమో చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు తీసుకున్నారు సార్, ఏ ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఇది మన దగ్గర ఉంటే గనక మనకు ఒక సంజీవని మన దగ్గర ఉంటది అనే ఉద్దేశంతో తీసుకున్నారు సార్. ఆ సార్కి వచ్చేసి మోషన్ ప్రాబ్లమ్ 3 days 4 days ఒకసారి వెళ్ళలేదంట సార్. దీని వల్ల తనకి ఫ్రీ మోషన్ అవుతుందంట, డైలీ మంచిగా నిద్ర పడుతుందంట. అసలు వాళ్ళు ఏజ్డ్ దగ్గర 65-70 years ఉంటుంది సార్. తను చాలా హెల్త్ చాలా మందికి చెప్తుంది. డెమోస్ కూడా జస్ట్ వెళ్ళడం చెప్పడం వెంటనే తీసుకుంటున్నారు. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది సార్. గ్రేట్ మేడం, వండర్ఫుల్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇలాగే అందరికి ఇవ్వండి మేడం, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, జై శ్రీరామ్ మేడం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ టెస్టిమోనీ ఇచ్చినందుకు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ టెస్టిమోనీ సెషన్లో కలుద్దాం. అలాగే సండే కంపల్సరీ అటెండ్ చేయండి. అలాగే తొందరగా టెస్టిమోనీ చెప్పే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా. అలాగే చాలా మంచి లైఫ్ ఉంది లీడర్స్. సో ఇట్లాగే హెల్ప్ చేస్తూ ఉంటే మనకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. సో బ్లెస్సింగ్స్తో కూడిన ఒక లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఆదాయం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉన్నాయి మనకు ఈ బయోటోరియంలో. సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. జై హింద్, జై భారత్.